బాగుండేది. నన్ను ప్రేమించవా, నన్నే ప్రేమించవా, వరమే అందించవా, తేనే చిందించవా, నవ్వులు కురిపించవా, నన్నే మురిపించవా, లోకం మరిపించవా, ముందుకు నడిపించవా. నన్ను ప్రేమించవా, నన్నే ప్రేమించవా, వరమే అందించవా, తేనే చిందించవా. నన్ను ప్రేమించవా, నన్నే ప్రేమించవా, వరమే అందించవా, తేనే చిందించవా, నవ్వులు కురిపించవా, నన్నే మురిపించవా, లోకం మరిపించవా, ముందుకు నడిపించవా. నన్ను ప్రేమించవా, నన్నే ప్రేమించవా, వరమే అందించవా, తేనే చిందించవా. ఈ కథలోని పాత్రల పరిచయానికి వద్దాం. ఇతని పేరు వేణు. బ్రాహ్మణ యువకుడు, సాంప్రదాయ కుటుంబంలో పుట్టినవాడు. పీజీ ఫైనల్ చదువుతున్న వేణు తల్లి పెంపకంలో పెరిగినవాడు. వేణు తండ్రి చిన్నతనంలోనే కాలం చేశాడు. ఈమెనే వేణు తల్లి సుభద్ర. ఊళ్ళో ఉండే సుభద్ర అన్నయ్య వేణుకు మేనమామైన కృష్ణశర్మ కూతురు పేరు వర్ష. ఈమె సిటీ చదువుల కోసం వేణు ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. ఇది వేణు చదువుతున్న కాలేజ్. ఆ తెల్ల చొక్కా వేసుకున్న భాష, పూల చొక్కా తొడిగిన మల్లేష్ వేణుకి క్లోజ్ ఫ్రెండ్స్. మల్లేష్ ని అందరూ చిట్టిల మల్లేష్ అంటారు. ఎందుకంటే ఏ చేయాలన్నా చిట్టిలు రాసి మరీ నిర్ణయిస్తాడు. ఇది వేణు ఉండే సీతారామ కాలనీ. ఈ కాలనీకి స్పెషల్ అట్రాక్షన్ గల్లీ రామ్దాస్. ఇతని క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే కథలోకి రావాల్సిందే మరి. ఏంటి సంగతులు? కాలింగ్ ఇంగ్లీష్ పేపరే లేదన్నా కదనా? తీసుకొచ్చావా? ఓకే, చూశాను, తీసుకో. ఉన్నాడేంటి అన్నా, కొనవా? నవ్వుతున్నావేంటి? ఆయన ఏది కొనడు, అంతా వసీనే. ఎన్ని పేపర్ కొన్నాడు? ఈ ఒక్క పేపర్ కొనడా ఏంటి అన్నా? 3 రూపాయలే అన్నా. అవి కూడా కొనలేదురా మొగడా. అన్నా, ఈ పేపర్ కొంటే పంపటాలు మీకు కారు వస్తుందన్నా. అవునా? ఈ పేపర్ ఎంత? 3 రూపాయలే. 6 రూపాయలు ఇస్తాను. చూసావా, అది సేల్స్ మెన్ అంటే. కొనా కొను, డబ్బులు అన్నా. కారు బంపర్ డ్రాలో రాగానే నీకు ఇచ్చేస్తాను. వెళ్ళి. అది రామదాస్ అంటే. వేణు వేణు, శాంతిగా పడుకుంటే ఏంటమ్మా పొద్దున్నే? ఏం శాంతిరా, మీ మామయ్య వస్తానన్నాళ్లే. మావయ్య మావయ్య ఇప్పుడు వస్తున్నాడా? అమ్ము, అయ్య బాబాయ్, ఈ టైం దాకా స్నానం చేయకుండా కనిపిస్తా ఇంకేమైనా ఉందా? మా నాన్నంటే ఎందుకు బావ అంత భయం? భయం కాదు, భక్తి. బావా, మా నాన్న
ఎందుకే ఇలా అరిచావు? ఎంటీవీ అత్తయ్య. జీటీవీ అత్తయ్య. వెనక ముందు చూసుకోవద్దు. ముందు వెనక చూసేగా వచ్చింది. బ్రాహ్మణ వ్యవసాయం ఏమిటని ఊళ్ళో వాళ్ళందరూ నవ్వారు. అలా నవ్విన వాళ్లే మన పొలంలో దిగుబడి చూసి ముక్కు మీద వేలేసుకున్నారు. శిస్తు ఇద్దామని వచ్చానమ్మా. ఆడపిల్ల సొమ్ము అగ్నితో సమానం, దాచుకున్నావో దహించి వేస్తుంది అంటూ ఉండేది మన అమ్మ. ఇదిగో ఈ ఏడాదితోటి వాడి చదువు అయిపోతుంది కదా. మా అమ్మాయి వర్షకి వాడికి పెళ్లి చేసేస్తే నా బరువు బాధ్యతలు ఏంటి తీరిపోతాయి. మామయ్య ఏంటి మీరు మాట్లాడేది? అదేరా మా అమ్మాయికి నీకు పెళ్లి గురించి వర్షతో పెళ్లి నాకు ఇష్టం లేదు. అదేమిట్రా? ఏ అమ్మాయి నీకు నచ్చలేదా? నచ్చింది, కానీ నేను పెళ్ళాడాలనుకునే అమ్మాయి ఇలా చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి ఉండకూడదు. మరి ఎలాంటి అమ్మాయి కావాలి నీకు? సడన్ గా పరిచయం కావాలి, ఆమె నా సరస్వం అనిపించాలి. అలాంటి అమ్మాయి కోసమే నా అన్వేషణ, తన కోసమే నా నిరీక్షణ. ఏడ్చావు. మామయ్య మనకి ఎన్ని ఉపకారాలు చేశాడు. ఊరుకో అమ్మా, వాడికి ఇష్టం లేని పెళ్లి చేయడం మంచిది కాదు. థ్యాంక్స్ మమ్మయ్య, నన్ను అర్థం చేసుకున్నందుకు. బాధపడకమ్మా. నీకు బావంటే ఇష్టం ఉంటే సరిపోదు, బావకు కూడా నువ్వంటే ఇష్టం ఉండాలి కదా. వాడు మంచివాడు కాబట్టి ఈ విషయం ముందరే చెప్పాడు. పెళ్ళైన తర్వాత చెప్పుంటే ఎన్ని అనర్థాలు, కాపరాలు, ఎన్ని కలతలు వచ్చుండేవి. బాగా చదువుకో, అత్తయ్య ఉంది కదా, అందరూ ఉన్నాం కదా, నువ్వేం కంగారు పడకు. నా పని అయిపోయింది, నేను వెళ్ళొస్తానమ్మా. మంచిది మామయ్య. జాగ్రత్త అమ్మా. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ మామయ్య. దానికే ఉందిరా, నీ మనసులో భావాలు నువ్వు చెప్పావు, తప్పే ఉంది. నేను వెళ్ళొస్తానమ్మా. ఏమీ అనుకోకురా అన్నయ్య, వాడేదో తెలిసి తెలియక వాగాడు. సీత, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. అలాగేనండి. అరే అన్నయ్య వస్తున్నాడే. అమ్ము, రామదాస్. అయ్యో మీరెక్కడికండి? బావగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దున్నే తగలడ్డావు? బావగారికి నా మీద చాలా ప్రేమ. అదే మరి. సరే ఏందయ్యా, ఏదో నువ్వు నా సొంత బామ్మర్దేనట్టు మాడుతున్నావు. ఏమండి అన్నయ్య ఏంటండి అంత మాట అంటున్నారు? అసలే ఆయన నాకు దేవుడిచ్చిన అన్నయ్య. చెల్లెమ్మ దేవుడు పైన ఉంటాడు, అవును కదా. నువ్వు కిందకి చూపిస్తున్నా. చెల్లెమ్మ చెల్లెమ్మ అన్నయ్య చెల్లెమ్మ అన్నయ్య చెల్లెమ్మ అన్నయ్య చెల్లెమ్మ. అన్నయ్య ఇంత హెవీ సిచ్యువేషన్ నేను తట్టుకోలేను. బాబు గల్లీ రామదాసు, కాలేజీలో కుర్రాళ్ళంతా నేనంటే భయపడతారు, ఏ? కానీ నేను నువ్వంటే భయపడి చస్తున్నాను. బాబు, ఇంత పొద్దున్నే నన్ను ఏం సేవ్ చేద్దామని వచ్చావు నాయనా? కరెక్టే ఎక్స్పెక్ట్ చేశారు బావగారు. సేవింగ్ సెట్ కోసమే వచ్చాను. మొన్ననే కదయ్యా ఇచ్చి చచ్చాను. అది యూజ్ అండ్ త్రో, అప్పటికి 6 సార్లు గీసాను. నాకు పెర్మనెంట్ సెట్ కావాలి. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. బాబు, నన్ను కాదా? నువ్వు కాదు. అవునా? ఏమయ్యా, గల్లీ మీ ఇంటి పేరు అయినంత మాత్రాన ఇలా గల్లీ గల్లీ అడుక్కోవడం ఏం బాలేదా? అదేడు బావగారు, ఇందులో ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. సిగ్గుపడాలయ్యా. ఎందుకు సిగ్గుపడాలండి? నేను బావనే కదా అడుగుతుంటా, నేనేమో దొంగతనం చేశానా? బాబు, దీన్ని అడగడం అనరు, అడుక్కోవడం అంటారు. ఏమండి అన్నయ్యని పట్టుకుని అడుక్కునేవాడు అంటారా? నాకు తోబుట్టువులు లేరనే కదా అన్నయ్యని అంత మాట అంటున్నారు. అదే నాకు తోబుట్టువులు ఉండి వాళ్ళు అడుగుంటే మీరు ఇవ్వకుండా ఉండేవారా? సీత, సీత నువ్వు ఉండవే, ఆగు ప్లీజ్. అయ్యా రామదాసు, ఇంతకాలం మా ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఉందనుకున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చాక కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగేలా ఉంది. సీత, మీ అన్నయ్యకి ఏం కావాలో నేను ఇస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. ఇస్తానని చెప్పాను కదా, వెళ్ళవే. మా ఊరు నల్లగుండ, మా బావ నిండుకుండా, కొంచెం లేట్ అయినా మా చెల్లెలు కడుపు పండ అంటే ఆశీర్వాదం. ఆహా. బాబు రామదాసు, నీకు కావాల్సిన షేవింగ్ సెట్, క్రీము, బ్రష్, ఆఫ్టర్ షేవ్ లోషన్ అన్నీ ఇస్తా, కానీ ఒక వారం రోజులు మా ఇంటి వైపు రాకు. మళ్ళీ యూజ్ అండ్ త్రోయేనా? తేట తెలుగు తోటలో, వ్యాకరణాల ఇంటిలో, వా 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 వా. భావాల గదిలో, బరువైన ఎదలో ఊరుతూ ఉంటావే ఓ ఉత్పలమాల, వా వా. ఊరిస్తూ చంపకే నా చంపకమాల. బావా, చదువు కవితలు ఇవి తప్ప వేరే ధ్యాస లేనట్టుందే నీకు. ప్రస్తుతానికైతే లేదు. అంటే ఫ్యూచర్ లో ఉంటుందా? ఎస్, నా ఊహల్లో తిరిగాడే అమ్మాయి కనిపిస్తే తప్పకుండా ఉంటుంది. మీ కవులకి ఇలాంటి రొమాంటిక్ వీక్నెస్ ఎందుకు ఉంటుంది బావా? రొమాన్స్ వీక్నెస్ కాదు, అదో పవిత్ర భావన. నా అందం నీకు ఎలాగో నచ్చట్లేదు. మీ ఊహా సుందర ఎలా ఉంటుందో వినే భాగ్యం మాకు అందిస్తారా? ఐ మీన్ వర్ణిస్తారా? తప్పు మాట్లాడావు. నీ అందం నచ్చలేదని నేను అనలేదు. నేను పెళ్ళాడాలనుకునే అమ్మాయి ఇలా చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి ఉండకూడదని
అనుకున్నాను. మరి ఎలాంటి అమ్మాయి కావాలో చెప్తారా? చక్కటి కళ్ళు, అదిరే ఒళ్ళు, మెరిసే పళ్ళు, సన్నటి నడుము. నేను ప్రేమించాలనుకునే అమ్మాయి సడన్ గా కనిపించాలి. తొలి చూపులోనే నాలో కలవరం పుట్టించాలి. ఈమె నా సర్వస్వం అనిపించాలి. అలాంటి అమ్మాయి కోసం సిన్సియర్గా వెతుకుతున్నాను. చిట్టిల మళ్ళీ పంతులు అరే మల్లేష్ మామా, అరే చిట్టిలా మల్లేష్ మామా, పదరా. మొత్తానికి ఇవాళ కాలేజీలో ఉండాలా వదాలని ఈ చిట్టీలేసి డిసైడ్ చేయరా. నేను తీస్తాను కదరా. హాయ్ రా వేణు. ఎలా నల్లోడా? అబ్బా పొద్దున ఎదురొచ్చావేంటి మామా? ఓర్ని నా ఎదురు నీకు అదురుద్ది. ఏంటి గూబా? కాదు లక్క. చూస్తాగా. చూడు. హాయ్ పంతులు. బాజా బాజా అరే వేణు ఈడేం చేసిండు తెలుసా దిమాగ్ ఖరాబ్ చేసిండు. నువ్వు ఒక మంచి జోక్ చెప్తే నేను బలవంతంగా నవ్వుతా. అరే ఓ పల్లెటూరోడు పట్నం వచ్చిండు. అచ్చా పట్నం వచ్చి మన ఉప్పల్ స్టేడియం లేదు, అక్కడ క్రికెట్ చూశాడు. సపోజ్ నేను ఆ పల్లెటూరు అనుకో, అనుకునేదేముంది. వాడేం మాట్లాడతాడు నేను చెప్తాను ఉండండి. చెప్పరా అరే బాషాబాయ్, ఏంద్రాబాయ్ ఇక్కడ గట్ల కొట్లాడుకుంటున్నారు అప్పటి నుంచి? నవ్వాలా? అనుకున్నా ఇక్కడే నవ్వాలని. ఆగండ్రా. ఆడేం చేసి నెరికేనా ఇద్దరు కొట్టుకుంటుర్రా బాయ్. ఓడు ఆడుండు, ఓ ఈడుండు. అరే గీత దూరమా? ఎంత భయపడుతుండు ఎరికేనారా? ఈడికేలి ఆడికి పోతాడా, కట్ట పట్టుకొని వాడు ఈడికి వస్తుండు. అరే మళ్ళా ఈడికేలి ఆడిపోతుండా, ఆడికే వస్తుండ్రా. అరే ఎట్లా కొట్టుకుని ఎరికేనారా భయ్? కాళ్ళకు పట్టీలు పడారా భయ్? అరే అవలేకే దాన్ని పేడ పట్టీలు ఆడికెళ్ళేమైంది ఎరికేనా? ఒకట్రా తెల్ల చెట్టు వేసుకుంటూ క్యాప్ పెట్టుకుంటూ ఆయనకు ఒకటి వస్తుంది. మనం ఇట్లా అంటాం కదా, ఆడి ఇట్లా అంటుడు. మనం ఇట్లా అంటాం కదా, ఆడి ఇట్లా అంటుడు. ఇట్లా అంటుండా? ఏమైంది ఎరికేనా భయ్? నాకు తెలియదు. ఆడు రాయి తీసి బాలు. గిర్రుని కొట్టిండ్రా భయ్. ఆ రాయి తగిలి ఎవడన్నా చచ్చిపోతే కేసు అయిపోతాను భయపడి వాపస్ వచ్చినారా భయ్. అరే నవ్వండ్రా భయ్, జోక్ అయిపోయింది. అరే ఎవరితో ఫోటో పడ్డ చూస్తాను నేను. అయిపోయిందా జోకు? ఇది జోకు. దీనికి మనం ఎవరిదో పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఎవరిది? అబ్బా నా స్వప్న సుందరి. ఎక్స్క్యూజ్ మీ, అన్న ఫోటో. థ్యాంక్ యూ. స్వప్నాల సాగరాలే నాటేసి వెళ్తే స్వర్గ తీరం. ఓహో ప్రియురాలి మనసులోకి ఈదుకుంటూ పోతే ప్రేమ తీరం. అలల వంటి ఆశలతో కలల కడలి దాటాలి, అందమైన ఊహలతో ప్రేయసినే చేరాలి. చేరాలి ఎప్పటికైనా, చేరుకుంటే ఎన్నటికైనా తీరం, ప్రేమ తీరం. తీరము ప్రేమ తీరము, స్వప్నాల సాగరాలే దాటేసి వెళ్తే స్వర్గ తీరం. నా కలిమి నువ్వేనమ్మ, నా బలివి నువ్వేనమ్మ, నీ కోసం ఎత్తా నీ జన్మ.
ఎడసంద్రం నిండేనా నీ ఊహలు కెరటాలయ్యి సంతోషం ఎగిసేనా నా ఆశలు బిందువులయ్యి ఎడసంద్రం నిండేనా నీ ఊహలు కెరటాలయ్యి సంతోషం ఎగిసేనా పల్లవించు ప్రాయాలన్నీ నీ సన్నిధి కోరేనమ్మా పులకరించు భావాలన్నీ ఈ గీతికలయ్యేనమ్మా నా మనసే ఉలకలు వేసే మందగమన నిన్నే వలచిన మధురమైన క్షణమే ధన్యమే ఓహో స్వప్నాల సాగరాలే దాటేసి వెళ్తే స్వర్గ తీరం సిరిమువ్వల రవరులలోన నీ స్వరముని విన్నాను విరిజల్లుల తలుకులలోన నీ సొగసుని చూశాను సిరిమువ్వల రవరులలోన నీ స్వరముని విన్నాను విరిజల్లుల తలుకులలోన నీ సొగసుని చూశాను పరవశించు మోహాలన్నీ నీ ముంగిట దాగేనమ్మా సంగమించు వేదాలన్నీ నీ కౌగిట ఆగేనమ్మా ఓ జానా వరముల వీణ చంద్రవదన నిన్నే తాకిన సరసమైన ఊహే సౌఖ్యమే ఓహో స్వప్నాల సాగరాలే దాటేసి వెళ్తే స్వర్గ తీరం ఓహో ప్రియురాలి మనసులోకి ఈదుకుంటూ పోతే ప్రేమ తీరం అలల వంటి ఆశలతో కలల కడలి దాటాలి అందమైన ఊహలతో ప్రేయసినే చేరాలి చేరాలి ఎప్పటికైనా చేరుకుంట ఎన్నటికైనా తీరం ప్రేమ తీరం తీరం ప్రేమ తీరం స్వప్నాల సాగరాలే దాటేసి వెళ్తే స్వర్గ తీరం ఓహో ప్రియురాలి మనసులోకి ఈదుకుంటూ పోతే ప్రేమ తీరం స్టాప్ ఇట్ మీరా సార్ నేను ఎవరో అనుకున్నాను ప్రిన్సిపల్ రా కమ్ టు మై ప్లేస్ సారీ సార్ ఏమైందిరా ఫస్ట్ లో మొదలైందిరా ముందు ప్రిన్సిపల్ కలవరా ఏదో కవిత చెప్పి మేనేజ్ చేయాలి ప్రిన్సిపల్ గారు సార్ పొరపాటైంది సార్ బాబు వేణు నువ్వు మంచి విద్యార్థి అనుకున్నాను గొప్ప కవి అవుతాను ఆశించాను కానీ నువ్వు ఇలా ప్రేమలో పడి పాడైపోతావు అనుకోలేదు నీకు ఇలా క్లాస్ తీసుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు బాగుపడు అలాగే సార్ ప్లీజ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ Take. ఉంటాను సార్ అరే పంతులు ఎవడు ముఖం చూసావు దక్కేవరు వేణు ఏంటి సంగతి రామదాస్ మామ నీ ఎదురు అద్దరిపోయింది ఏం లక్ష్మణ నీ ఫేసు మనం ఎప్పుడు లక్కీనే మరీ అంత పొగిడేకు లోకంలోని సౌందర్యం అంతా ఈ రోజే చూశాను ఓకే ఉంటా సరే మామయ్య ఉంటా ఏంటి బావా కాలేజీలో ఏదైనా సౌందర్యం కనిపించిందా? కనిపించింది నా ఊహా సుందరి హో, కనిపించిందా? ఇక నా పని అయిపోయింది. కానీ నా పని ఇప్పుడే మొదలైంది. ఆమె ఎవరో తెలుసుకొని తన మనసులో స్థానం సంపాదించాలి. ముందు పీజీలో మార్కులు సంపాదించు, తర్వాత తన మనసులో రెండు సంపాదిస్తా. ఓకే, వస్తా. శశి ఆడోళ్ళ సినిమా ఆటోలోనా? మా నాన్న పెట్టిన బండి ఉంది కదా, మీరు బండి ఎక్కరు, నన్ను బండి ఎక్కించుకొని తిప్పరు. ఇలా అయితే ఎలా? రోజు బస్సులో ఎందుకు వెళ్తారు? మన స్కూటర్ ఉంది కదా. స్కూటర్ ఎందుకే, ఆటోలో పోదాం, చాలా సేఫ్ గా ఉంటది. టికెట్లు కూడా తెచ్చానే, టైం అవుతుంది. పదవే. ఆటోకి అయితే నేను రాను, స్కూటర్ మీద అయితే వస్తాను. అదే ఏ పని కాదులే. అయితే ఈ జన్మలో నేను రాను. శశి మనసులో ఏదో శశి పెట్టుకున్నారు. శశి నాకు స్కూటర్ తోడడం రాదు. రామా రామా. ఎవడరా నన్ను పిలిచింది? ఎవరు నువ్వు? గల్లీ రామదాసు, పిలిస్తే పలుకుతా.
ఎందుకు నీ పేరేట్రా? డబ్బారేగో సుబ్బారావు కాలనీ కొత్తగా వచ్చిన ఏంటి నీ ప్రాబ్లం? మావిడ ఆ సినిమాకి తీసుకెళ్ళమంది తీసుకెళ్ళు. ఈ స్కూటర్ మీద. తీసుకెళ్ళు. స్కూటర్ నడపడం నాకు రాదు. ఈ సంగతి నా పిల్లలకి తెలియదుగా. ఓహో, స్కూటర్ నేను నీకు నేర్పుతాను. అది చాలా ఈజీ. మీరు దేవుళ్ళు సార్. ముందు స్కూటర్ స్టాండ్ ది. ఆ, నీ భార్య పేరు ఏంటన్నా? శశి సార్. శశి. అబ్బా శశి. ఏం పిలిచినట్టు పిలుస్తారు సార్. ఇంకొకటి పిల్లలు నేను అలాగే పిలుస్తాను. దా. ముందు ఇలా స్టార్ట్ చేయాలి. తర్వాత శశి రావాలి, టైం వేస్ట్. శశి వస్తున్నా. ఎక్కువ సినిమాకి సినిమాకే. తర్వాత ఫస్ట్ గేర్ ఇలా వెయ్యాలి. గట్లే. వేసిన తర్వాత ఇదిగో ఇది బ్రేక్. ఈ బ్రేక్ మీద సినిమా కాలు టికెట్ ఇలా సార్. వెయ్యాలి. ఆ సినిమా టికెట్ శశికి ఇవ్వాలి. ఇక తీసుకో. ఇచ్చిన తర్వాత నచ్చి ఇలా వదులుతూ అలా అలా అబ్బా భలే నడుపుతారు సార్. అలా. ఆహా, టాటా టాటా టాటా. ఏయ్, ఆహా. ఏంటాట నీ పిల్లలు తీసుకెళ్తున్నాడు? చౌరుగా స్కూటర్ నడుపుతుండు మాకు. అరే నీ ఎంకమ్మ. ఆ, అబ్బో, 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 అబ్బో. ఏయ్! ఫ్రెషర్స్ చేరుతున్నారా? ఫస్ట్ లిస్ట్ పడ్డట్టుంది వాళ్ళ. అందుకే ఇంత కలర్ఫుల్ గా ఉందా? కాలేజీలో ఈ రోజు ఫస్ట్ లిస్ట్ లో నా పేరు చూడాలి. ఎలా అబ్బాయిలంతా ఉన్నారే. ఇప్పుడు ఏం చేయాలి? నా స్వప్న సుందరి. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, చెప్పండి. నా పేరు అనుపమ్మ. ఈ లిస్ట్ లో నా పేరు ఎందులో కాస్త చెప్తారా? ఎంత మందికని చెప్తావమ్మా? వెళ్ళి ఆ లిస్ట్ లో చూడు. హ్మ్. ఇప్పుడు ఏం చేయాలి? నా స్వప్న సుందరి పేరు అనుపమ. కెన్ ఐ హెల్ప్ యూ? హలో, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఆ లిస్ట్ లో నా పేరు ఎందులో చెప్తారా? తప్పకుండా. మీ పేరు అనుపమ. ఫస్ట్ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చూసి చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఎవరు ఎలా చూడండి. అనుపమ. అరే, ఇక్కడ. ఏ, ఆగండి. ఏ, ఆగండ్రా. అనుపమ, మీరే చూసి నంబర్ ఉంది. ఇట్స్ ఆల్ రైట్ అండి. ఏంటండి సీటు ఎంత అవుతున్నారు? అది అది ఎలా చెప్పాలి అర్థం అవట్లేదండి. తెలుగులో చెప్పండి. మీకు ఒక పొడుపు కథలా చెప్తాను. పొడుపు కదా అయితే చెప్పండి. అది రైలు ముందుకొస్తే పట్టలు పడిపోతుంది, వెనక్కి వస్తే పట్టలు పట్టుకుంటున్నాయి. అదేంటో కనుక్కొని మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. రైలు ముందుకొస్తే పట్టలు పడిపోతున్నాయా, వెనక్కొస్తే పట్టుకుంటున్నాయా? ఏంటబ్బాది? చూసుకో. సారీ, తొందరలో చూసుకోలేదు. అన్నా ప్రతిరోజు రాత్రి బండి నీ ఇంటికాడ పెట్టుకుంటున్నావు. నా ఇంటికి ఎప్పుడు ఇస్తావన్నా? అసలే నా పిల్లల బండి లేకపోతే ఇంటికి రానియట్లేదన్నా. అవునా? నా బాధ ఎవరికి చెప్పుకోవాలన్నా? నేను చూసుకుంటాను కదా. నువ్వేం చూసుకోకు, నేనే చూసుకుంటానా. జామ చెట్టు మీద ఎంతసేపు వర్ష? ముందు సరిగ్గా పట్టుకో బావా, పడిపోతానేమోనని భయంగా ఉంది. ఆ, ఆ, ఆ. ఇంత బరుగున్నావు. నేనెంత బరువు బావా? మల్లెపూ అంత లేదు. మీ ఊళ్ళో మల్లెపూలు ఇంత బరువు ఉంటాయా? అలా అనకు బావా, నాకు కోపం వస్తుంది. కోపంలో అందంగా ఉంటావు వర్ష. నీకు అలా నచ్చితే ఎప్పుడు అలానే ఉంటాను బావా. అయితే వదిలే. బావగారు గుడ్ మార్నింగ్. అమ్ము వీడలేడా? వారం రోజుల తర్వాత కనపడమన్నారు కదా. నేను సోమవారం, వేళ మంగళవారం. రేపు బుధవారం మాకు తెలుసు. నచ్చగాడు ఆగితే నిలువు దోపిడీ చేస్తాడు. ఏమండి చీరలో వచ్చారేంటి? కాలేజ్ ఫస్ట్ డే కదండి, అందుకే శారీలో వచ్చాను. ఓకే. ఏదో స్పెషల్ గా ఉంటుందని. ఓకే, మీకు కాలేజ్ చూపిస్తా పదండి. నిజంగానా? నిజమే. అదిగో లైబ్రరీ. సుందర స్వప్నమే రచన చేయమని కలయే కథై కథం ముందర కాలమే కథగ చేరగా సాహితీ సేవ సేయ పూనీంద్ర జగాల నూహలక చేరిన చేర్చుకొని ప్రమోద భాషాంధ్రమునాశ్రయించి మది చేతుల కంది కళాన్ని తాకగా మానస వీణపై కవనరాగము పోసిన భావసంద్రమే ప్రాణము పోసుకున్న అక్షరాలను రాసిగా పోసినంతనే యజ్ఞము వంటి దీక్ష వశమయ్యన పూర్వమపూర్వమౌ కళాజ్ఞానము వెన్ను తట్టినను రాజును చేయగా వేడ్కయే కదా. జీవిత సౌధమంత దృఢమైన మహావృక్షమే కథాసుధ. ధృవాలకున్న గొప్పతనమంత తనే అయినంతగా కళాన విషయాలు దాగి కథయందున జీవము దాల్చగా మహాభావ విలోచనాల పదబంధములన్నీయు కౌగిలించెనే. భారము తగ్గిపోయే రచన క్రమబద్ధముగా చెనే. అలంకారముల అందమివ్వగనే కంటికి ఇంపుగా తోచె కావ్యకన్య రవితేజమై నడువగా చిరునవ్వుల సందులే జతంచేరి తలుక్కునివ్వగా సమాసము టీవీనిచ్చే చూడగాన్. వర్ష బావా, ఈ స్వీట్ నేను స్వయంగా చేశాను. తిని ఎలా ఉందో చెప్పవా? అబ్బా, ఈ స్వీట్ నా అను అంత స్వీట్ గా ఉంది. రేయ్, ఈ చిట్టీలో ఏమొస్తే చేయాలి. ఓకేరా. పంతులు నువ్వు తీస్తా. ఏమనుంది? ప్రియురాలికి 10 సార్లు ఐ లవ్ యూ చెప్పాలి. ఎలా చెప్పాలబ్బా? చెప్పాలి.
ఎలా చెప్పాలరా? నిన్నే కదరా అమ్మాయి పరిచయం. అదంతా నాకు తెలియదురా. నువ్వు ఐ లవ్ చెప్పాల్సిందే. అంతేనంట. అంతే. అదిగో అను టైంకి వస్తుంది. అను ఈ టైంకి వచ్చి ఇరుకుని పెట్టింది. ఎల్రా. అను, నిన్న నా హాబీస్ చెప్పడం మర్చిపోయాను. చెప్పండి. నేను కవిత్వంతో పాటు మిమిక్రీ కూడా చేస్తుంటాను. అవునా? అవును. నీ అమ్మ నీ దగ్గర ఇంత విద్యుందా? మీరు వింటారంటే నా మిమిక్రీ మీకు వినిపిస్తాను. చెప్పండి. నేను ఇప్పుడు పలువురు నటులు ఎలా ఇమిటేట్ చేస్తారో అలా చెప్తాను. ఐ లవ్ యూ. మిమ్మల్ని కాదు, ఎన్టీఆర్ మీకు ఐ లవ్ చెప్తే ఎలా ఉంటుందో అలా చెప్తాను. ఓకే? ఐ లవ్ యూ అను. 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 ఐ లవ్ యూ అని తప్పించుకుంటున్నా కదా. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ అను. మోహన్ బాబు, ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ అను. అమ్మని 10 సార్లు ఏం ప్లాన్ వేసావురా? వస్తాను. బాయ్. నీ చిట్టిలో ఏమొచ్చిందా మల్లేష్? మాడలు ఆడి పాడాలి. నేను చేయను. పాడాల్సిందే. ఇదే హీరోయిన్. అయితే ఓకే. లేడీస్ పోలీస్. ఇనుకో ఇనుకో చుక్క నన్నంటారంతా చిక్క నిన్ను పేలించా నేను చెక్క నన్ను ఓకే చేస్తే చిక్క నేను అసలే అటు ఇటు కాను నువ్వంటే పడి చేస్తాను మాటినవే మనసులో చోటివే ఊవనవే మన బుద్ధి సయ్యనవే కాదనకే లేదనకే లక్కీ నువ్వు నీకే దగ్గర చుక్క. మొగుడై మగాడు వస్తే ఫుల్లుగా తాగొస్తాడే మస్తుగా తిట్టేస్తాడే నిన్నే తన్నేస్తాడే ఎగస్ట్రా సెటపే ఉంటే సవతిని తెచ్చేస్తాడే చుక్కలు చూపిస్తాడే నిన్నే తరిమేస్తాడే నాతో అయితే ప్రాబ్లం లేదే సరదాగుంటే గొడవే రాదే నాతో అయితే ప్రాబ్లం లేదే సరదాగుంటే గొడవే రాదే చుక్క ఇనుకో ఇనుకో చుక్క నన్నంటారంతా చిక్క. ఆడది జతగా వస్తే అసూయ కురిపిస్తుంది అలగతో చంపేస్తుంది అలజడి సృష్టిస్తుంది టైమే బ్యారే అయితే పొప్పే పట్టేస్తుంది పంపే ముంచేస్తుంది గడబిడ చేసేస్తుంది అప్పో ఫిగరు చెయ్యకు ఫిగర్ ఓ నాలవరు నేనే బెటర్ అప్పో ఫిగరు చెయ్యకు ఫిగర్ ఓ నాలవరు నేనే బెటరే చుక్క ఇనుకో ఇనుకో చుక్క నన్నంటారంతా చిక్క నిన్ను పేలించా నేను చెక్క నన్ను ఓకే చేస్తే చిక్క నేను అసలే అటు ఇటు కాను నువ్వంటే పడి చేస్తాను మాటినవే మనసులో చోటివే ఊవనవే మన బుద్ధి సయ్యనవే కాదనకే లేదనకే లక్కీ నువ్వు నీకే దగ్గర చుక్క.
వ్యాకరణాల దోవన కథాకలి ఆడుతూ మంచి శైలితో దూకుతూ గెంతుతూ చకచకామని వేదికనెక్కి పద్యపాదాల్ కవితా కదంబుల గానము చేయగా తృప్తితోడనే చుక్కల పల్లకెక్కి తిని మక్కువ తీరగ సంతసించి తిన్. ఏంటి నా డ్రెస్ వేసావు? ఏ వేసుకోకూడదా? అలా వచ్చావా? అదేంటి అటుపడి నా గురించి తీసి పెట్టుకున్నాను. ఏ తినకూడదా? తిను, నా బుర్ర మాత్రం తినకు. అను కోసం పుస్తకం రెడీ చేస్తున్నాను. డోంట్ డిస్టర్బ్ మీ. నిన్ను డిస్టర్బ్ చేసింది నేను కాదు, అను. ఏంటి బుక్ అను ట్రాప్ చేద్దామని రాస్తున్నావా? ఆఫ్ కోర్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే చెప్తుంటే వినిపించుకో. నువ్వు రాస్తున్నావు, ఆమె నీ తలరాత ఎలా రాస్తుందో. ఏంట్రా చిట్టిల మల్లేష్? నా ఎలియన్నారా? రేయ్, నువ్వు ఈ సిగరెట్ తాగితే నీకు 500 ఇస్తాను రేవాలా. సిగరెట్ తాగడం నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదరా. తాగితే థ్రిల్ రా, తాగు. ఇదిగో 500. 1 2 3 4 5 500 రా. ఇది కాల్ సైకిల్ ఇస్తాను. పక్కన పక్కా. ఏం చేస్తున్నాడు? కాల్చాను. చీటింగ్. నువ్వేమన్నా కాల్చమన్నావు, కాల్చాను కదా. మోసం చేశావు, నేను ఒప్పుకోను. రేయ్, అది దురలవాటున, అందుకే వద్దన్నాను. అర్థం చేసుకోరా. తాగితే అంత థ్రిల్ ఉంటే తెలుసా, అందుకే తాగమన్నాను. ప్రపంచంలో తాగే ప్రతివాడు కూడా థ్రిల్ అనే ఇలా అలవాటు చేసుకుంటారా. తర్వాత ఏమవుతుందో తెలుసా? ఈ అలవాటు సింహం గుహ లాంటిది. లోపలికి వెళ్ళడం వరకే మన వంతు, తిరిగి రావడం చాలా కష్టం. అందుకే డబ్బు వేస్ట్, ఆరోగ్యం వేస్ట్, టైం వేస్ట్. అందుకే వదిలే. ఓకే, వెళ్ళరా. దేనికిరా? అంత వద్దు. లేదు, తర్వాత కలుస్తాను. సారీ వర్ష, దేనికి బావా? వెనక తగిలినందుకు. మరి మనసుకి తగిలావు బావా. చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నాను. మధ్యలో అను నిన్ను చూసుకున్నా బావా. అనుని చూడగానే వేరే లోకాలు తేలిపోయాను. ఈ లోకాన్ని మర్చిపోయి ఆ లోకం ఎందుకు బావా నీకు? అదంతా నాకు తెలీదు వర్ష. అనుని మెప్పించడానికి నా కవిత్వం అంతా కలిపి ఈ కవితల పుస్తకం రాశాను. దీని పేరేంటో తెలుసా? ఏంటి? నన్ను ప్రేమించవా. నేను రెడీ బావా. నువ్వు కాదు, అను అనాలి. వస్తా. బావ మనసులోకి ఎప్పుడు వస్తాను? అను, ఇది నా కవితల పుస్తకం. ఏంటిది? నన్ను ప్రేమించవా? నా కవితల పుస్తకం పేరు. తప్పకుండా చదువుతా. మీ నయనాల స్పర్శతో నా అక్షరాలు పునీతమవుతాయి. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? రేపటి నుంచి బావా. సెంటర్ ఎక్కడా? బొగ్గులకుంటా. నేను దింపేస్తాలే. థ్యాంక్ యూ బావా. మీరే లేకపోతే నేను హాస్టల్కి వెళ్ళి ఇబ్బంది పడాల్సి వచ్చేది. అదేంటి వర్ష, నువ్వేమైనా పరాయిదానివా? సొంత దాని కూడా కాదు కదా బావా. వర్ష. హలో వేణు గారు. హలో. మీ ఫీలింగ్ సూపర్. థ్యాంక్ యూ అండి. మీ కవితలు చదివాను. ఎక్సలెంట్. యు రియల్లీ గ్రేట్ పోయిట్. ఇంత బాగా స్పందించారంటే ఖచ్చితంగా లవ్ లో పడ్డారన్నమాట. ఎవరా లక్కీ గర్ల్? మీరే. వాట్? ఎస్, మిమ్మల్ని చూడగానే తొలి ప్రేమలో పడిపోయాను. ఏం మాట్లాడుతున్నారు అసలు? మీ మీద నాకంటే ఫీలింగే లేదే. పట్టుమని 10 రోజులు కూడా పరిచయం లేదు, అప్పుడే లవ్వా? అను, దయచేసి అలా అనొద్దు. మీరు అలా మాట్లాడితే నేను తట్టుకోలేను. ఇంకెలా మాట్లాడమంటారు? అను, దయచేసి మీ మనసులో నాకు చోటు ఇవ్వరా? ఇవ్వడానికి నేను వస్తా అనుకున్నారా? మనసు మనసు. అను, అలా మాట్లాడిన గుండెలో రాయేయద్దు. నువ్వు లేకుండా నేను బతకలేను. ఈ మధ్య కదా పరిచయం అయింది, మరి అంత ముందు ఎలా బ్రతికా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఎప్పుడైతే నేను ప్రేమించానో అప్పుడే నువ్వు నా శ్వాసగా మారి నా ఊపిరంతా నువ్వే నిండిపోయావను. చాలు, ఇంకా నీకు నాకు కుదరదు. అను, 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 నన్ను కాదన్నాక బతకడం వేస్ట్. బావా, బావా, కవితలు రాసి రాసి అలసిపోయి పడుకున్నావా? బావా, ఏమైంది? వర్ష. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది బావా? వర్ష, అను నేనంటే ఇష్టం లేదని మోకానే చెప్పేసింది వర్ష. అమ్మయ్య, ఇంతేనా? ఇంకేదో అని కంగారు పడ్డాను. ఎనీవే, కంగ్రాట్స్ బావా. తమాషగా ఉందా? నేను ఏడుస్తుంటే కంగ్రాట్స్ చెప్తావేంటి? కంగ్రాట్స్ చెప్పకి ఇంకేమంటారు? అను అనే దరిద్రం వదిలినందుకు సంతోషించు. దరిద్రం అంటావు? వర్ష, వర్ష, నేను కొట్టి తప్పు చేశాను వర్ష. కానీ ఇంత తప్పు నేను ఎందుకు చేశానో తెలుసా?
నా ప్రాణాన్ని ప్రాణమైన నానుని నువ్వు దరిద్రమన్నందుకు. అయినా సరే నేను తప్పు చేశాను కదా, ఈ చేయిని చూడు చెయ్యాలా అయిపోయిందో. అయినా అమ్మాయి కోసం ఎందుకు బావ ఇంత తప్పిస్తున్నావు? ఆ అమ్మాయి నా ఊహల్లో తిరిగాడు, నా ఊహా సుందరి. తన కోసం నా ప్రాణం కూడా. అలా మాట్లాడుకో. వర్ష, నన్ను అర్థం చేసుకో వర్ష. అవి లేకుండా నేను బతకలేను వర్ష. అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పాక కూడా చెప్తే ఆగిపోతానా? హా? నా ప్రేమ చంపుకుంటానా? మరేం చేస్తావు? తనలో మార్పు వచ్చేలా చేస్తా. నేను తనని ఎంత సిన్సియర్గా ప్రేమిస్తున్నానో తెలిసేలా చేస్తా. సరే అవన్నీ తర్వాత చేద్దు గాని ముందు తినడానికి రా. వద్దు, నాన్న వద్దన్న తర్వాత నాకు అన్నం వద్దు, కింద వద్దు. నేను చెప్పేది అను కోసమే. తినకపోతే నీచించిపోతావు. లే పద బావా. రేయ్, ఆ గుడ్డ నువ్వు దుడుచుకోవడం కాదు, పాడవుద్ది. స్కూటర్ దొడు, నేను వెళ్ళి టిఫిన్ హోటల్కి చేస్తాను. వెళ్తున్నావా? నీకు పిచ్చి కూడా ఉన్నట్టుందే. నేను హోటల్కి వెళ్ళటం ఏంట్రా, పక్క ఇంట్లోకి వెళ్ళి ఫ్రీగా తినొస్తాను చూడు. ఓరే నీ అబ్బాయి ఇక్కడ నా బండి పోసి టిఫిన్ కూడా పోసి అన్నారా నీ బతుకు జడా. ఫు, నీ బతుకు కగ్గిదలుగా. హే, ఏంటి చెల్లమ్మా, టిఫిన్ రెడీయా? రెడీ అయింది, ఫినిష్ అయింది. ఉప్మా మొత్తం లాగించేసి మాడన్నా గోక్కు తింటాను. వామ్మో, వీడు మామూలుడు కాదురు. భలే వాడి అన్నయ్య, ఇప్పుడే తీసుకొస్తానుండు. నేను వద్దన నువ్వు ఆగుతావా? నీ పెట్టకుండా అది ఆగుద్దా? తినకుండా వీడు ఆగుతాడా? ఏంటండి మీరు, ఇంట్లో బోళ్ళంత ఉప్మా ఉంది. ఆ? మరి పట్టరా నా చెల్లమ్మా? బాధ నీకు అర్థం కాదే. నాకు అర్థమైందిలండి. తీసుకురా సీత, చెల్లమ్మా. ఆ టిఫిన్ తో పాటు ఎలక మందు కూడా పట్టరా. ఇది కరెక్ట్, వీడికి దరిద్రం. కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసా బావా. నాకు ఎలకల మంది అవసరం, మహిళ నిండా ఎలకలే. ఎలుకల మందిని కూడా వదిలేవరా? రామదాసు, ఆ, నువ్వు ఈ దేశంలో పుట్టాల్సినోడు కాదయ్యా. ఛీ, నా ఊరు నల్లగుండ, మీరందరూ చల్లగుండ. నేను ఎత్తి మీద బండ. చెల్లమ్మా, ఆ, మినరల్ వాటర్ కూడా పట్టరా. అలాగే నీ చల్లటి ఒళ్ళు కూడా తీసుకొస్తానన్నయ్య. అను 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 ఎరా మామ డల్గా ఉన్నావేంటి? అను నన్ను కాదంటుందిరా. అను డ్యూయట్ వద్దంటే ఒక సోలో సాంగ్ వేసుకో. నీ మాటలు ఒక కవితగా రాయి. ఇదిగో నీ ప్రేమంతా కలిపి ఓ ట్యూన్ కట్టు, ఓ మంచి పాట పాడు మామ. బ్రహ్మాండం రా. ఇక నేను ఆ పనిలోనే ఉంటా. అను అను గుడ్. కళ్ళలో నా చూశాను, ఇళ్ళలో నా కలిశాను, నిన్ను చూసి వలచాను, నన్ను నేను మరచాను. నన్ను ప్రేమించవా, నన్నే ప్రేమించవా. నన్ను ప్రేమించవా, నన్నే ప్రేమించవా, వరమే అందించవా, తేనె చిందించవా. నన్ను ప్రేమించవా, నన్నే ప్రేమించవా, వరమే అందించవా, తేనె చిందించవా. నవ్వులు కురిపించవా, నన్నే మురిపించవా, లోకం మరిపించవా, ముందుకు నడిపించవా. నన్ను ప్రేమించవా, నన్నే ప్రేమించవా, వరమే అందించవా, తేనె చిందించవా. గాలి మోసనే నీ పరిమళాలని, నన్ను మోయని నీ పాదధూళిని. గాలి మోసనే నీ పరిమళాలని, నన్ను మోయని నీ పాదధూళిని. వెలుతురన్నదే నీ రూపమేనని, విరహ చీకటి మాయమవ్వని. ఏ ఋతువులోనైనా
పుష్పించే పుష్పమా ప్రతిరోజు వికసించే నవ పారిజాతమా నన్ను ప్రేమించవా నన్నే ప్రేమించవా వరమే అందించవా తేనే చిందించవా నన్ను ప్రేమించవా నన్నే ప్రేమించవా వరమే అందించవా తేనే చిందించవా వేణు అయ్యో ఏమైంది? దేహమన్నదే నాలోన మిగిలినే ప్రాణమన్నదే నీలోన చేరినే దేహమన్నదే నాలోన మిగిలినే ప్రాణమన్నదే నీలోన చేరినే నేను ఉన్నదే నీ పూజ కోసమే నిన్ను పొందగా నా జన్మ ధన్యమే ఏ కవుల వర్ణనకి అందని అందమా ఈ ప్రియుని ఊహలకే నువ్వు ప్రతిరూపమా నన్ను ప్రేమించవా నన్నే ప్రేమించవా వరమే అందించవా తేనే చిందించవా నన్ను ప్రేమించవా నన్నే ప్రేమించవా వరమే అందించవా తేనే చిందించవా ప్రేమ పాశమే నిన్ను నన్ను కలిపెనే ప్రణయ భావమే ఎద నిండిపోయెనే ప్రేమ పాశమే నిన్ను నన్ను కలిపెనే ప్రణయ భావమే ఎద నిండిపోయెనే నన్ను చేరవా శృంగార దేవత ముద్దులీయవా స్వర్గాన్ని దింపుతా ఏ శిశువులోనైనా కనిపించే హాసమా పొయలంతా పోగేసిన తేనె నా కోసమా నన్ను ప్రేమించవా నన్నే ప్రేమించవా వరమే అందించవా తేనే చిందించవా నన్ను ప్రేమించవా నన్నే ప్రేమించవా వరమే అందించవా తేనే చిందించవా నవ్వులు కురిపించవా నన్నే మురిపించవా లోకం మరిపించవా ముందుకు నడిపించవా నన్ను ప్రేమించవా నన్నే ప్రేమించవా వరమే అందించవా తేనే చిందించవా అను ఐ లవ్ యూ అను ఎంత చెప్పినా నీకు అర్థం కదా? అను ఛీ! అను మనిషి అయితే ఒక్కసారి వినాలి. అను నువ్వు నలిపేసింది పువ్వుని కాదను నా మనసుని విజయ అనుని ఎలాగైనా ఒప్పిస్తాను రే అది చూడరా. ఈడేవాడ్రా టోపీ పెట్టుకొని హిమేష్ రేషం ఎలా వస్తున్నాడు? అవునరా. హాయ్ రాఖీ, పద వెళ్దాం. ఇదేంట్రా ఈడు తీసుకెళ్ళిపోతున్నాడు బైక్ మీద? అవునరా, నాకు అది అర్థం కావట్లేదురా. ఏంట్రా ఈడు వేణుగాడు లవర్ని ఈడు తీసుకెళ్ళిపోతున్నాడు? ఇక వేణుగడి పని. జై హింద్. రే ఎలా ముందుకెళ్ళిపోతున్నాడు చూడరా. నాకు మాత్రం రివర్స్ లో కనిపిస్తుంది, ఒకసారి చూడు. రివర్సా? ఎలా? అవునరా, నీ ఐడియా ప్రకారం చూస్తుంటే నాకంతా రివర్స్ గేర్ లా కనబడుతుందిరా. ఈ రివర్స్ గేర్ చూస్తుంటే నాకు డౌట్ వస్తుందిరా, వేణులో రివర్స్ అయిపోయినట్టేరా. అవునరా. అన్నా వారం రోజుల నుంచి బండి నేర్పుతాను నువ్వు కనీసం స్టాండ్ చేయడం కూడా నేర్పలే. ఏంట్రా నన్ను ఏమనుకుంటున్నావు? నేను తప్పు మాట్లాడినా అన్న? లేకపోతే బండి నడపడం రాకుండా నడిపేసి శశిని విడోన్ చేసేద్దాం అనుకుంటున్నా. వద్దన్నా. మరి అప్పుడు నోర్చుని ఎక్కువ కూర్చో. గట్టినా అన్న. కొట్టన్నా, గట్టి కొట్టన్నా. స్టార్ట్ అవటం లేదేట్రా, ఏం చేసావు? ఆ వారం రోజుల నుంచి నేను నిన్ను బరాయిస్తున్నానా? బండి కూడా బరాయిస్తుందా? పెట్రోల్ పెట్రోల్ అయిపోయిందన్నా? అది కూడా లేదా నీకు? అయితే ఓ పని చేయి, వెళ్ళి పెట్రోల్ కొట్టించుకురా. నేనా పెట్రోల్ బంక్ నువ్వే 2 కిలోమీటర్ల దూరంగా ఉందానా? అయ్యో వామ్మో ట్రైనింగ్ కక్కిదలుగా నా ఈ పంత బదులైతుంది. ఆరి నీ తలపండు వలగరే, ఇక నేను బండి నేర్చుకున్నట్టే. ఇక కచక్ 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 అమ్మా ఇంక అమ్మ కడుపు గల బండి నాది, పెట్రోల్ నాది, ఆడు ఊర్లో పనులన్నీ చేసుకుంటుండు.
ఈయన ట్రైనింగ్ కక్కిదలుగా ఈయన ఇంట్లో పీనికెళ్ళా నాకు బండి ఎప్పుడు నేర్పుతాడో ఏందో అమ్మా అయ్యా అన్నా కొట్టించుకు వచ్చావా? పోయించుకొచ్చానన్నా అరే తింగర సచ్చినాడా, ఆ. 2 కిలోమీటర్ల దూరం అంటే ఏ డబ్బాయి పట్టుకుని పోయించుకుని తెచ్చుకోవచ్చు కదా. బండి అంత దూరం తోసుకెళ్లేందుకు అది ముందే చెప్పచ్చు కదా మరి ఇదే ట్రైనింగ్ అంటే. అమ్మా నన్ను 2 కిలోమీటర్లు నూకిచ్చినావు నా బండిని నడుపు అయితే నడుపు ఇప్పుడన్నా స్టార్ట్ అవుద్దా? నాశనం అయిపోతావు నీ అబ్బా నువ్వు మామూలుడి కాదురా థూ నీ బతుకు కగిదరా థూ నడుపు ఒక నిమిషం అన్న. ఆగు, ఆగు, ఆగు. ఒరే, పడిపోతావు. పోనీ 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 ఫోన్ ఎవరితో చూడు. హలో ఎవరు? హలో హలో ఎవరు మాట్లాడట్లేదు? నంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి చూడు. ఛ! హలో ఎవరు? ఎవరు పలకట్లేదు? ఎవరిదై ఉంటుంది? అను నా ప్రేమలో నిజాయితీ ఉంది, దయచేసి నన్ను ప్రేమించవా? ఏంటి అను నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను. ఆ బోర్డు చూడు, ఇక్కడ కూడా వదిలిపెట్టవా? ఛ! బాత్రూమ్కి వెళ్ళాలనే టెన్షన్ అయిపోయింది. అను నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, ఎప్పుడు అర్థం చేసుకుంటావో. ఏంట్రా కొత్త బండా? నాకు అంత సీన్ లేదురా. మరి ఎవరికుందిరా? ఒరే మల్లేష్, ఆ. ఈ బండి ఓనర్ ఎవరో గాని అనుతో చాలా క్లోజ్ గా ఉంటున్నాడు రా. అతను అనుకి ఏమవుతాడు అన్నది అర్థం కావట్లేదురా. మల్లేష్ వాడు ఎవడో కనుక్కోరా. నీకెందుకురా, నేనున్నాను కదరా. నా నెట్వర్క్ ఏంటో తెలుసు కదా. తెలుసురా. ఎవడోడు? అరే పంతుల్, ఆ భాష ప్రిన్సిపాల్ వస్తున్నాడు, బండి మీదకి వెళ్ళారా? బండి దిగారు, నువ్వే ఇక్కడికి రా. అరే వేణు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంట్రా అది? ఆ పింక్ షర్ట్ మీద ఉన్న చూడు, వాడేరా మొన్న నీ లవర్ని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళింది. ఆ విషయం నాకు తెలుసురా. తెలిసి ఎలా భరించావురా? బండి మీద కనిపిస్తే లవరేనారా? బ్రదర్ కావచ్చుగా. ఒకవేళ బ్రదర్ కాకపోతే? అదే కదరా టెన్షన్. అందుకే చిట్లో మల్లేష్ గారిని అడిగితే వాడు వెళ్ళి కనుక్కుంటా అన్నాడు. వాడైతే తెచ్చేస్తాడు లేరా న్యూస్. అందుకే కదా పంపింది ప్రిన్సిపాల్ గారు. వేణు, రేయ్ ఈ బండికి ఓనరు రాకీ అట్రా, అనుకి బ్రదర్ కాదట. రేయ్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వరా, చంపేస్తానని నరికేస్తానని. మిమ్మల్ని కాదు సార్. లేదు సార్, 1 మినిట్. ఇదా దేనికి? 1 వస్తే చంపేస్తారు, 2 వస్తే వదిలేస్తారు. 2 కాదు, నరికేస్తా. వద్దు సార్, ఏదో పొరపాటు అయింది సార్, వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్. ఎక్స్ట్రా చేసావనుకో కత్తరిస్తా. వద్దు సార్, అక్కడ చూడండి చంపుతున్నా. అను 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 నా కళ్ళలో నువ్వే ఉండాలను. అను 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 వేణు బావా 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 అను వచ్చావా? అను అను వచ్చావా? నేను వర్షం బావా. సారీ వర్షం. అను అనుకున్నాను. చూసావా, అనుకున్నా అన్న పదంలో కూడా నా అను దాగుంది. నా అనువులో ఉన్నాను, భౌతికంగా మాత్రం నా దగ్గర లేదు వర్ష. ప్రేమలో ఓడిపోతే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో నీకంటే బాగా నాకే తెలుసు బావా. ఎందుకంటే నీకంటే ముందు ఫెయిల్ అయింది అన్ని నేను కాబట్టి. వర్ష మొహం కడుక్కో బావా, పాలు తాగుదు గాని. బాత్రూంలో బాయ్ ఉండగా గర్ల్స్ స్నానం చేస్తుందా? ఎలా చేస్తుంది? చేస్తుంది, ఎందుకంటే ఆ బాయ్ లైఫ్ బాయ్ కాబట్టి. ఒక ఆవిడ ఒకే కాన్పులో 7గురిని కన్నది. ఎంత రికార్డు! అదేం గ్రేటు, పురాణాల్లో గాంధారి 100 మంది కనింది. నిజంగా 100 మందిని ఆమె కని ఉంటుందా? పురాణాల్లో కుంతి కూడా కర్ణుని అలానే కనుంటుంది. వేణు, అను పలకట్లేదురా. ఫోన్ చేసి చెప్పరా. అరే వేణు, నువ్వు చెప్పరా. నేను చెప్తున్నా కదా, నువ్వు ఎందుకు మళ్ళీ చెప్తావు? వాడికి ఓవర్ చేయక. సరేనా, మీరిద్దరు చెప్తున్నారని మాట్లాడతా ఉండండి. చూడరా. చెప్పరా. చెప్పరా ఆ, చెప్పరా. ఫోన్ లేపట్లేదురా. ఐ లవ్ యూ అని చెప్పరా. చెప్పరా. అను వేణు మాట్లాడరా రే. లేపను. హలో అను రే ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ అను. అమ్మయ్య, చిత్తేసేరా. ఫోన్ ఎవరిది? అమ్మయ్య. ఫోన్ పెట్టేదిరా.
నువ్వే లేట్ చేసావురా రేయ్, ఏడవకురా. ఎవరది? రాంగ్ నెంబర్. ఒరే మల్లేష్, ఆ, ఈ ఆడాళ్ళు మొగాల ప్రేమను ఎందుకు అర్థం చేసుకోర్రా? వాళ్ళు కూడా అనుకుంటున్నారా మగాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరని? అరే వేణు ఆ, అన్నం చూసావా వాడితో? ఆ, నీకు విషయం చెప్పాలను. రేయ్ అనుకు తోకలా ఆ రాకే గారు కూడా ఉన్నట్లున్నాడురా. అదే కదరా నా బాధ. మీ కాలేజ్ బాగుంది. రేయ్ ఈ సమస్యకి ఏదో పరిష్కారం ఏం చేయాలి. చేస్తాం రా? ఆ అనుతో రాఖీ గాడికి రాఖీ కట్టిస్తే సరిపోదు. కరెక్ట్ రా. ఆ, బల్లం వేణుమాధవ్ శాంతిని. నువ్వు కలిసినాక నాకు మొత్తం అశాంతే. ఏంట్రా మాట్లాడుతున్నావు? అరే జులై ఇడియట్ దొంగ రాస్కల్. నన్నే నువ్వు ఇక్కడ పోస్టర్ చదువుతున్నా అక్కడ పోస్టర్ చదువుతున్నా. అవునా? ఆ. నీ మక్కలు ఎరగదీస్తా, నీ నరాలు సాగదీస్తా, నీ వీపు విమానం మోత ముగిస్తా. నన్నే? కాదురా, ఇవన్నీ సినిమా టైటిల్స్. గట్టిగా అనకన్నా ప్రొడ్యూసర్లు అంటే ఇవి కూడా పేర్లు ఇవి పెట్టేస్తారు. పెట్టినవే నేను నీకు చెప్పాను. ఇవి కూడా పెట్టేశారా? నా ఊరు నల్లగొండ, నీ కడుపు చల్లగొండ. స్కూటర్ తీసుకురా. నా ఊరు హన్మకొండ, ఏడ దొరికినోరా ఆనకొండ. తీసుకుపోయి శాలిబండ వేస్తారా నీ మీద బండ. ఏంటంటే వెళ్తున్నావు? నేను నిన్ను ఇంట్లో కదనా? అనుకున్నా. నిన్ను కదనా? నువ్వు పద, నువ్వు పద. రా. నా లైసెన్స్. అబ్బో. అను, మీ కాలేజ్లో ఎవరో కావాలని నా బైక్ బ్రేక్ తీసేశారు. కాస్టలో యాక్సిడెంట్ జరిగేది, తప్పించుకున్నాను. ఆహా, నాకేం కాలేదు. మెకానిక్ దగ్గరనే ఉన్నాను. బాగు చేయించుకొని త్వరగా వస్తాను. ఉంటాను. అను, వేణు రాంగి బ్రేక్ లిమ్ తీసా. అబ్బా ఎంత హాయిగా ఉందో. ఛీ కొడితే నీకు హాయిగా ఉందా? ఎంత పుణ్యం చేసుకుంటే నీ సున్నితమైన చేతులు నా చెంపలు తగిలి ఉంటాయి. యు ఆర్ ఎ మ్యాడ్ ఫెలో. నో, ఐ ఎ మ్యాడ్ లవర్. నీకేమైనా పిచ్చా? ఎస్, నువ్వంటే నాకు పిచ్చి. గో టు హెల్. అను, నీలాంటి స్వర్గాన్ని ఇక్కడ పెట్టుకొని నరకానికి ఎందుకు పోతానను? ఛ! నిన్ను కొట్టాలంటే కూడా నాకు అసహ్యంగా ఉంది. ఎందుకంటే నా చెయ్యి నీకు తాకుతుంది కనుక. అను, చూడు, మరోసారి ఇలా చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త. ఫలించిన ప్రేమ శోభనం గదిలో అంతమవుతే ఫలించని ప్రేమ చితి మీద కూడా పరిమళిస్తూనే ఉంటుంది. హ్మ్, అను, నువ్వు మారవా? వాణ్ణి వదిలించుకుంటే మొదలు నువ్వేంట్రా? రాగకొట్టింది మర్చిపోయావా? ఏడవలసిన గది యాదుంది కాబట్టి గారు బ్రేక్ తీసిన వాడుండా పోయిండా. బ్రేక్ తీసింది నువ్వా? యా అనవసరంగా వేణుని కొట్టానే. వేణు 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 సారీ వేణు, తప్పు చేయలేదని అప్పుడే చెప్పొచ్చు కదా. నేను కూడా తప్పు చేశాను. రాకిని అడ్డు తప్పించుకోవాలని మనసులో ఆలోచించాను. అది కూడా తప్పే కదా. అసలు నేను ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఎంతో ఎంతో ప్రేమిస్తున్నానని అర్థం చేసుకోవాలి. అసలు అది జరగని పని. ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదు? జరగదంతే. ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతున్నప్పుడు ఇది మాత్రం ఎందుకు జరగదు? అసలు నిన్ను వద్దనడానికి కారణం ఏంటో తెలుసా? నాకేం చెప్పొద్దు. అసలు విషయం ఏంటో తెలుసా? వద్దు, ఏం చెప్పొద్దు. చెప్తే నా ప్రేమ ఇదొట్టు. ఎలాగైతే నీ మనసు మార్చుకుంటాను. దేవుడా, నాకెందుకు ఈ పరీక్ష? ఇంకెప్పుడైపోతుంది నా ట్రైనింగ్? ఫౌండేషన్ గట్టిగా ఉండాలి కదా. నా ఫౌండేషన్ పోతుందన్నా. అది ఎప్పుడో పోయింది. అమ్మా. అబ్బో అమ్మా అబ్బా అబ్బో అమ్మా ఈ తలపండు వాళ్ళగా ఏం ట్రైనింగ్ అయిందో ఇడు బండి నాకు ఈయన అయ్యాడు. వామ్మో రేయ్, ఈ తలపండు మెడికల్ వాళ్ళగా. షాప్కి వెళ్ళి ఈ కిరాణా దయ్యాలు సామాన్లు తినా. తీసుకుని వెళ్ళిపోదాం పద. పోనీ, పోనీ, మెల్లగా. అను తాగి నీళ్ళు. ఏంట్రా వేణు కింద పిలిచిన బాటిల్ తీసుకుంటున్నావు? ఎంగిల్ నీళ్ళు కదరా? ఎంగిల్ నీళ్ళు కాదురా, ఇవి నా ప్రియురాలు తాగిన నీళ్ళు. ఇవి నాకు అమూల్యం. నువ్వు నాకు అస్సలు అర్థం కావట్లేదురా. ఈ రెండు చీటీలో ఒకటి తీరా. ఏముందిరా ఇందులో? ఒకటి నువ్వు బాగుపడతావు, రెండోది నువ్వు పిచ్చోడు అయిపోతావు. నా మాట విని నువ్వు అనుని మర్చిపోరా. నువ్వు చిట్టిదిరా మర్చిపోతావా? అప్పుడు నేను నన్ను మర్చిపోతాను. చెప్పు, మర్చిపోలేవు కదా? అలాగే నేను నన్ను మర్చిపోలేను. నువ్వు అనుని మర్చిపోతానంటే నేను చీటీలు ఏడివే మర్చిపోతాను రా. మలేష్, వేణు మలేష్, వేణు నీలాంటి మంచి పేరు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. కానీ అను మాత్రం మర్చిపోలేదురా. నువ్వేమైపోతావు బెంగగా ఉందిరా. వేణు వేణు పిలిస్తే పలకవేరా? అరే ఏమిట్రా అన్నాన్ని అలా చూస్తున్నావు? కొంప తీసి నీకు మళ్ళీ ఆ అన్నంలో ఆ అను కనిపిస్తుందా?
అను నిజంగానే కనిపిస్తుందమ్మా. ఏమిటో నీ పిచ్చి వాగుడు నువ్వు. నీ పిచ్చి మాటలు ఎవ్వరికీ అర్థం కావు. చూడమాను, చూడమ్మా, చూడు. ఈ అమ్మాయి ఎక్కడ దాపరిచ్చిందిరా నీకు? మామా, ఇన్నాళ్లకు నా సమస్యకు పరిష్కారం దొరికింది. ఇక ఆత్మహత్యే ఈ సమస్యకు పరిష్కారం. అను, నీకే పిచ్చా అడ్డులే. నువ్వంటే పిచ్చి. నాకు ఓపిక నశించింది. నువ్వు ఇలానే నా వెంట పడ్డావంటే నీ మీద కంప్లైంట్ చేస్తాను. అయితే రేపు చేస్తాను. రేపు నేను రాను. ఏం చేస్తావు? అంత అవసరం లేదు అను. నీకిక చివరి అవకాశం ఇస్తున్నాను. రేపు కాలేజీలో జరిగే ఫంక్షన్లో నేను ఓ పాట పాడతాను. ఆ పాట పూర్తయ్యే లోపు నువ్వు వేదికకి రావాలి. అలా వస్తే నేను బతికినట్టు, రాకపోతే నేను అక్కడే చచ్చినట్టు. రేపు నీ ప్రోగ్రామ్కే రాను. ఏం చేస్తావు? నా చావు కూడా నువ్వు చూడలేకపోయావనే బాధతో లోకాన్ని విడిచిపోతా. యు ఆర్ ఎ ఫూల్. బట్ యు ఆర్ సో బ్యూటిఫుల్. అను, మనసు మార్చుకొని నువ్వు వేదిక మీదకి వస్తావని ఆశపడుతున్నా. అది ఎప్పటికీ జరగదు. నా ఆశ చావదు. దయచేసి నన్ను ప్రేమించవా? ప్రేమించను. అను, అను, బావా, అను, బావా, రోజు రోజుకి ఇలా అయిపోతున్నావేంటి బావా? అను, ఎంత చెప్పినా నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు. అను కాదన్నాక కూడా ఎందుకు బతుకున్నానో అనిపిస్తుంది. కానీ ఎప్పటికైనా తను మారుతుందన్న ఆశ నన్ను బతికిస్తుంది. నీది ప్రేమ కాదు బావా, పిచ్చి. అవును, పిచ్చే. నాను కోసం నేను పిచ్చి అయిపోతాను. నన్ను లేకపోతే నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. చాలా సంతోషం రా. ఇంతమంది సొంత వాళ్ళ కంటే నీకు అదే ఎక్కువైందా? దయచేసి అను ఏమనొద్దామా? అనన్రా, ఏమీ అన్నం. అమ్మా, నువ్వు చచ్చిపోతాను అన్నా పట్టించుకోని ఆ పిల్ల కోసం ఒక్క మాట అన్నా నువ్వు పౌరుషపడిపోతున్నావు. ఒరేయ్, మాకంటే ఆ పిల్ల నీకు ఎక్కువారా? అమ్మా, వేణు, నా మాట విని నీ మనసు మార్చుకోనన్నా. అనుని క్షణం కూడా మర్చిపోలేకపోతున్నానమ్మా. ప్రేమంటే ఇలా ఉంటుందని నాకు ఇంతవరకు తెలీదమ్మా. ఆరోగ్యాన్ని దెబ్బతీసేది, ఇంతమంది మనుషుల మనసుల్ని బాధ పెట్టేది ప్రేమే అయితే ఆ ప్రేమే వద్దురా. అమ్మా, ప్లీజ్, ప్రేమ ద్వేషించొద్దు. ఎందుకంటే ఆ ప్రేమే నాను కాబట్టి. నన్ను ప్రేమించవా, నన్నే ప్రేమించవా, వరమే అందించవా, తేనే చిందించవా, నవ్వులు కురిపించవా, నన్నే మురిపించవా, లోకం మరిపించవా, ముందుకు నడిపించవా, నన్ను ప్రేమించవా, నన్నే ప్రేమించవా. గాలి మోసెనే నీ పరిమళాలని, నన్ను మోయని నీ పాదధూళిని, వెలుతురన్నదే నీ రూపమేనని, విరహ చీకటి మాయమౌవని, ఏ కవుల వర్ణనకి అందని అందమా, ఈ ప్రియుని ఊహలకే నువ్వు ప్రతిరూపమా, నన్ను ప్రేమించవా, నన్నే ప్రేమించవా, వరమే అందించవా, తేనే చిందించవా. నేను ప్రేమించను మొర్రో అంటున్నా అనుని వదిలేరా. వేరే ఎవరన్నా ట్రై చేయి. మన కాలేజీలో ఎంతమంది లేరు? ఈ బక్కోని చూడు, 15 మందికి లైన్ వేసాడు, ఒకటి పడిపోయింది. అంతే, 15:1. అందుకే లైఫ్ లో ఒక టార్గెట్ పెట్టుకోకూడదు. 100 టార్గెట్లు పెట్టుకుంటే ఏదో రైతు తగులుతుంది. మీరు ఎన్నైనా చెప్పండి రా, అను లేని లైఫ్ నాకు వద్దురా. లైఫ్ లో ఎప్పుడు రిస్క్ తీసుకోవద్దురా. మీరేమని అనుకోండిరా, అను లేని జీవితం నాకు వద్దురా. నీకు చెప్పి వేస్ట్ రా.
మీరు ఎన్నైనా చెప్పండి రా. అను 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 అనువే నా జీవితం. దట్స్ ఫ్యాక్ట్ అండ్ ఫైనల్. అయితే ఒక్క పని చేయొచ్చురా. ఏం చేయమంటావురా? దూకేరు ఎక్కడి నుంచి. అవును, దూకేయ్. దూకేయ్. దీనికంటే కష్టం రా దాన్ని మార్చడం. భాష ఛీ! అదరా, అదనరా. జన్మలో మారాడు. ఈ జన్మకి మారాడురా. వదిలేండి ఇన్ని. అను 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 అను. రేపు మీ కాలేజ్ ఫంక్షన్కి వెళ్తున్నావాను? వెళ్ళాలా వద్దని ఆలోచిస్తున్నా. అదేంటి? హలో, అను, ఏంటి? రేపే నా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. నువ్వు తప్పకుండా వస్తావు కదూ? రాను. అను, ఛీ! ఛీ! ఏమైందను? ఎనీ టెన్షన్? ఆర్ యు ఆల్ రైట్? వాట్స్ ద మ్యాటర్? రేపు ఫంక్షన్లో పాట పాడే లోపు స్టేజ్ మీద రావాలని షరతు పెట్టాడు. ఒకవేళ నేను వెళ్ళకపోతే, కొంప తీసి విషయం తాగేస్తే, అమ్మో, నా వల్ల ఒక నిండు ప్రాణం పోతుంది. అలా జరగకూడదు. నేను వెళ్తాను. మదిలోనా చిగురంత నేలేనా పరువాల ఎదపైన పైటైనా కాలేనా దేవత దిగి వస్తే అరచేతుల నడిపిస్తా దయనే కురిపిస్తే ప్రణయంతో బ్రతికేస్తా మనసులో చోటిస్తే 1000 ఏళ్ళు జీవిస్తా ప్రేయసి కరుణిస్తే ప్రాణాన్నే అర్పిస్తా మూడంటి నాలోనా ఏమంతమే నువ్వు కదా మనసార ప్రేమించా నా దేవికి దయరాదా చిలకమ్మ మదిలోనా చిగురంత నేలేనా పరువాల ఎదపైన బయటైనా కాలేనా నడకై నువ్వు వస్తే ముందడుగే వేసేస్తా కవితై కదిలొస్తే రసకావ్యము రాసేస్తా వెలుగై కనిపిస్తే ఈ చీకటి తరిమేస్తా బలపై దీవిస్తే మరణాన్నే శాసిస్తా భావాల మేఘాలు బరువెక్కిపోయేను మోహాల వర్షాలు వలపల్లె కురిసేను చిలకమ్మ మదిలోనా చివరంత నేలేనా పరువాల ఎదపైన బయటైనా కాలేనా పరుమల్లె మనసుంది నిన్ను చూసి చెదిరింది అల్లాడిపోయింది నీ ధ్యాసలో మునిగింది కలలే కంటిని నీ కోసం కవితే అయ్యను నా ప్రణయం నువ్వంటే నే నా ప్రాణం నిన్ను ధ్యానించే నా హృదయం చిలకమ్మ మదిలోనా చివురంత నేలేనా పరువాల ఎదపైన బయటైనా కాలేనా
వలపన్న కథలోనా ఎప్పటికీ వెదలేనా నయనాల తడిలోనా ఎన్నటికీ సుడులేనా. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? నౌ హీ సేఫ్. వచ్చావాను, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావా నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని? అయ్యో, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోను. నేను ఇప్పటికి కూడా ఒప్పుకోను. ఒప్పుకోను. మరి ఎందుకు ఎందుకు నన్ను బతికించావు? వేణు, వేణు, ఆగు వేణు, నేను చెప్పేది విను. ఆత్మహత్య మహా పాపం వేణు, నా మాట విను. నువ్వు ఓకే అంటే నువ్వు ముందుగా రా, నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకోను. రాకీ చెప్పు. చెప్పు అను, నువ్వు నా విషయం పట్టించుకో. నేను చెప్పేది విను. నేను వినను. నువ్వు కాదంటే చెప్పు, ఆ రైలు కింద పడి చేస్తాను. ఊరున్నా మాట్లాడు. హలో హలో, చెప్పు రాకీ. ఆ ఫోన్ ఇప్పుడు అవ్వదు కానీ చేస్తాను. ఆగు వేణు, ఆగు వేణు. నేను తీసుకోవడానికి ఇంతసేపు తీసుకుంటావు చెప్పు. నేను చెప్పేది వేరే విను. అయిపోతుంది. చెప్పు, దాని కింద పడి చేస్తాను. పిచ్చిగా మాట్లాడుకో. ఎందుకు చేస్తున్నావు? సార్ చెప్తే అర్థం కదా, ఎందుకు సతాయిస్తున్నావు? నేను నీతో మాట్లాడుతున్నా కదా. చెప్పు, ఏం మాట్లాడతావు చెప్పు. సరే, అలాగే చేద్దామను. అసలు నా గురించి నీకేం తెలుసు? ఒకవేళ నీ అంచనాలు తగ్గట్టు నేను లేకపోతే నువ్వు జీవితాంతం బాధపడతావు. అందుకే నీ మంచి కోసం చెప్తున్నాను. మనం ఓ ఏడాది ఫ్రెండ్షిప్ చేద్దాం. అప్పుడు కూడా నా మీద నీకు ఇంతే ప్రేమ ఉంటే తప్పకుండా నిన్ను ఓకే చేస్తాను. 1 year నీతో క్లోజ్ ఫ్రెండ్షిప్పా? అంతకంటే అదృష్టం ఉంటుందా అను? ఒకవేళ నేను కాదంటే చస్తావు కాబట్టి చచ్చినట్టు నీ ప్రేమను నేను అంగీకరిస్తాను. థ్యాంక్ యూ అను. బట్ వన్ కండిషన్. ఒక కండిషన్ ఏంటి? నువ్వు నా ప్రేమను ఓకే చేస్తానంటే 100 కండిషన్లు అయినా ఓకే. నా గురించి నీకేం తెలియదు కాబట్టి తెలీదా? నాతో నువ్వు 1 year క్లోజ్ ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడు కూడా నా మీద నీకు ఇంతే ప్రేమ ఉంటే తప్పకుండా ఓకే చేస్తాను. నా ప్రేమ క్షణికం అనుకుంటున్నావు కాదు? కాదు, 1 ఏడాది కాదు, 100 ఏళ్ళు గడిచినా నీపై నా ప్రేమ ఇలాగే ఉంటుంది. ఓకే, విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. అన్నా, నాకు ఇంకా బండి నేర్పడానికి ఇంకొక ఏడాది పడుతుంది అన్న. చెప్పలేం. నీకు ఫ్రీ టిఫిన్, ఫ్రీ పెట్రోల్, నీకు అన్ని దొరికిపోతాయి అన్న. అంతేనా? నా ఇంట్లో నా పిల్లల సంసారం సిగ్నల్ చూపించు. చేస్తా అన్నా. ఏమిట్రా ఇలా హాస్పిటల్ మెట్లు ఎక్కేలా చేసావు? ఎక్కితే ఎక్కాను కదా అమ్మా. అను మనసు మారింది తెలుసా అమ్మా? నిజంగానమ్మా, నేను తన కోసం ఇలా చేసుకున్నానని అను ఏమందో తెలుసా? ఒక 1 year పాటు తనతో క్లోజ్ ఫ్రెండ్షిప్ చేయమందమ్మా. నీ మొహమే కాదు రా. తన కోసం ప్రాణాలు తీసుకోబోయావు. ఇప్పుడు తను ఫ్రెండ్షిప్ చేస్తానంటే చిన్న పిల్లల్లో సంతోషపడుతున్నావు. అసలు నేనేమనాలి బావా? గ్రేట్ లవర్ అనాలి. ఓకే, ఇదేం కర్మరా? చూడండమ్మా, అనుని నేను ఒప్పిస్తా. ఇక నాకన్నీ డ్రీమ్ సాంగ్సే. నువ్వే నాకు ప్రాణం, చెలి నువ్వే నాకు నేస్తం, నువ్వే నాకు సర్వం, చెలి నువ్వే నేత్ర పర్వం. హాయి తొలినావే, తొలి ఆశలేనావే, మాయ చేసావే, మనసంత తోచావే, నిన్ను చూడకుండా నిమిషమైన నిలువలేకున్నా. నువ్వే నాకు ప్రాణం, చెలి నువ్వే నాకు నేస్తం, నువ్వే నాకు సర్వం, చెలి నువ్వే నేత్ర పర్వం.
పరిమళం నువ్వే ఫోటో ప్రింట్ అయి వస్తుందే గుండె లండం మానేసి నీ పేరే జపమే చేస్తుందే నవ్వే శక్తి నేను నిన్ను విడిచి అసలు ఉండలేను ఆక్సీజనల్లెను ఉంటే చాలు బ్రతుకంతా పండగే నువ్వే నాకు ప్రాణం చేయి నువ్వే నాకు నేస్తం నువ్వే నాకు సర్వం చేయి నువ్వే నేత్ర పర్వం చల్లగా వచ్చే ఆ గాలి తుంటరిది మెల్లగా వచ్చి బయట తడిమినది 240 క్యారెట్స్ బంగారంతో దేవుడు నిన్నే చేశాడే తెల్లటి డైమండ్స్ 32 పళ్ళుతో నీకు సెట్ చేశాడే సాకే కొంతసేపు నా హార్టే వచ్చే ఒప్పు మతిపోతే నాకు నిన్ను చూడగానే కొగిను నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు నేస్తం నువ్వే నాకు సర్వం నువ్వే నేత్ర పర్వం హాయి నవ్వావే తొలి ఆశ రేపావే మాయ చేసావే మనసంత దోచావే నిన్ను చూడకుండా నిమిషమైన నిలువలేకున్నా నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు నేస్తం నువ్వే నాకు సర్వం నువ్వే నేత్ర పర్వం అరే మల్లేష్ జరా గచ్చుప్లు తినిపిరబై గప్చుప్లు ఇది గప్చుప్లు కావాలట ఆ చిప్స్ గప్చుప్స్ అడితే చిప్స్ ఎందుకు ఎవ్వరా ఇదిగో మట్టి అరే దమాకి ఆగరా అరే గిదేంటి ఇదిగో ఇప్పుడు ఇవి తినరా అరే హౌలేకే దమాగునోడు ఎవడైనా ఇది తింటారా ఇదిగో అక్కడ చూడు అక్కడ గప్చుప్ బండి ఉందా దుమ్ము మట్టి చెత్త చదవ అంతా దాంట్లోనే పడుతుంది అదంతా తింటే చెయ్య వస్తుందిరా అదేదో ఇక్కడే ఉంది కదా తినరా ఇక్కడ చిచి నీ నోట్ల మనబడా వేణు ఓడిపోయిన ప్రతి ఒక్కడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఈ లోకంలో మనుషులే ఉండరు. కానీ మామ అను నన్ను కాదనేసరికి ఆ అవమానాన్ని నేను తట్టుకోలేకపోయాను. నాకు జరిగిన అవమానం ముందు నీ అవమానాన్ని నీకు అవమానమా? అవును, నేనెంతో ప్రేమతో చూసుకున్న నా భార్య ఎదురుండి కుర్రాడు చచ్చిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక నలుగొండలో ఉండలేక ఈ సిటీకి వచ్చేసాను. అందుకే మిమ్మల్ని అందరినీ ఆప్యాయంగా వరుసలు పెట్టి పిలుచుకుంటున్నాను. మీ అందరినీ నా వాళ్ళని చేసుకున్నాను. మీ దగ్గర నుంచి నాకు కావాల్సిన వస్తువులు కాదు, మీ ప్రేమాభిమానాలే. మామ, దీన్ని మేము తప్పుగా అర్థం చేసుకున్నాం. యు ఆర్ రియలీ గ్రేట్. ఈడ అనుకేదో గిఫ్ట్ ఇస్తా అని చెప్పాడురా. అదిగో తక్కువ పడుతున్నాయి, ఎలా చేద్దాం? డబ్బు తక్కువ అంటే ఎవరైనా మీకు గిఫ్ట్ తెచ్చాడురా. అదిగో చూడరా. అవును రోయ్. అను, నా ప్రేమ కానుకగా ఈ గిఫ్ట్ తీసుకో అను. గిఫ్ట్ దేనికి వేణు? నీ ఉంగరం ఏమైంది? అది మర్చిపోగాని అను, నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా నాకు నువ్వే ఇష్టం. అదేం కాదు, ఈ ప్రపంచంలో అందరికంటే నీకు నువ్వే ఇష్టం. ఈ లోకంలో నాకు అందరికంటే నువ్వే ఇష్టం అను. అదేం కాదు, ఈ ప్రపంచంలో ఎవరికి వారే ఇష్టం. నాకైతే నువ్వే ఇష్టం. మీ అమ్మంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా? అమ్మతో పోలికేంటి? నాకు నువ్వే ఇష్టం. సర్లే గాని మీ వాళ్ళని నాకు నువ్వెప్పుడు పరిచయం చేస్తావు? సండే లంచ్కి రానా? కళా నిజమా? ఓసారి గిల్లు. అబ్బా, సమయానికి ఆటోలు కూడా దొరికిచావు. అన్నా, ఈ బండి నాకు ఇస్తావా ఇయ్యవన్నా? నీ మనసులో మాట చెప్పు. నా ఇంటికాడ పెట్టుకోవాలి, రాత్రి చాలా కిరికిరి అవుతుంది నా ఫ్యామిలీతో. అన్నయ్య, నువ్వు దిగు. చెల్లెమ్మ నువ్వు ఎక్కు. థ్యాంక్స్ అన్నయ్య. ఎక్కు చెల్లెమ్మా. ఏంటి ట్రైనింగ్ ఇది కూడా ఉంటుందా? ఇదో భాగం. రామా, బావగారు ఎక్కడ ఉన్నారమ్మా? ఇంట్లో ఉన్నారన్నయ్య ఆయన. నా పని అయిపోయిందిరా. వాయ్యో వామ్మో, ఉన్న బండి అడిగిచ్చి ఇదేం కర్మ, ఇదేందో, నా పిల్లం ఏందో, నా బండి ఏందో పో. అరే
ఈరోజు వేణుగాడి ఇంట్లో అను వస్తా అని చెప్పిందిరా. అందుకేనా వీణుగాడు అంత సంతోషపడుతున్నాడు. రే పచ్చా, రే అది చూడు, అను బైక్ మీద వస్తుందిరా. బాయ్ అను. ఓహో టోపీ గడి చాగు చేసినట్టున్నాడు రా. మనకి అనిపించమే. మీ ఇంటి దాకా రాఖీ తీసుకొచ్చాడు. వీడో పానకంలో పుడక. ఏంటి? ఏం లేదు, అదిగో నా మద్దతు. నమస్తే అండి. హాయ్. ఇప్పుడే వస్తాను బావా. ఏంటి అంత అందమైన మరదల్ని పెట్టుకొని నా వెంట పడ్డావు? ఏంటి చాలా ఫాస్టా? చిచి, తన అలాంటిది కాదు. నేను అలాంటి దాన్నా? నా ఉద్దేశం అది కాదు. అయినా మరదలు ఫాస్ట్ అయితేనే వేరే అమ్మాయిని చూడాలా? వాట్ ఏ ఫూల్ ఇస్ దట్? అంటే నేను ఫుల్లా? చిచి, నీతో ఆర్గ్యూ చేసినందుకు నేను ఫూల్ని. ఇవన్నీ విడిచిపెట్టు, ముందు ఇంట్లోకి పద. మడి అంటే మా బ్రాహ్మణుల్లో శుచిగా స్నానం చేసుకొని ఎవరిని ముట్టుకోకుండా వంట చేస్తారు. ఏంటి మడిగిరి? నాన్సెన్స్. నాన్సెన్స్ కాదు, అదిగో మా అమ్మ. అమ్మా, తనే అను, అనుపమ. హాయ్. ఆ వర్ష, అను వచ్చింది చూడు. ఎందుకురా, నేను వడ్డిస్తానుగా. అతిథి దేవో భవ అన్నారు. మన ఇంటికి అతిథిగా వచ్చిన అమ్మాయి, నేనే వడ్డిస్తాను. నువ్వు వస్తున్నావని స్పెషల్గా ఇంగువ వేసి చింతకాయ పచ్చడి చేశాను, బంగాళదుంప కూర చేశాను, పప్పు చేశాను, పాయసం చేశాను. ఇంకా నీకేమైనా స్పెషల్గా కావాలంటే చెప్పు. స్పెషల్ అంటున్నారు, చికెనా మటనా? శివ శివ. ఆంటీ నేను ప్యూర్ నాన్ వెజిటేరియన్. శనివారం కూడా ముక్కలేందే ముద్ద దిగదు. అయినా నా జాగ్రత్తలోనే ఉన్నాను, మీరేం కంగారు పడకండి ఆంటీ. ఇలాంటిది ఏదో ఉంటుందని తెచ్చాను. దీన్ని మీ పప్పులో నంచుకుంటే సూపర్ ఉంటుంది తెలుసా ఆంటీ? వస్తు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తీసుకొచ్చా. అయ్యో అయ్యో అయ్యో, మా ఇంట్లోకి మాంసం తీసుకొస్తావా? ఛీ, పాపేస్తుదానా. ఏమిట్రా ఇది? అమ్మా, తను నాన్ వెజిటేరియన్. నోర్మై. అమ్మా, కోరి తీసుకునే విందు ఇలానే ఉంటుంది. మంచి విందిచ్చో, నీకు దండం, మీ అమ్మకు దండం. తీసుకెళ్ళు. అమ్మానికి మాలిందాను. అను, అను, ఆగను. చేచే, అది మన ఇంటికి మాంసం తెస్తుందా? అమ్మా, ఈ ఇంటికి అది కోడలుగా రావడానికి నేను చచ్చినా ఒప్పుకోనరా. అమ్మా, నేను ఎంత కష్టపడి ఒప్పించాను నీకు తెలుసు కదమ్మా. ఏడ్సాం, కష్టపడి వేసుకున్న ఊరి ప్రాణమే తీస్తుందిరా. నా మాట వినరా, ఆ పిల్ల వద్దురా. అమ్మా, నీకు ఎలా చెప్పాలమ్మా? ఏడు రైడ్ ఇంకా రాకపోయి ఎందుకన్నా మంచి మనమే చూద్దాం. తిప్పేస్తున్నాడు, గేర్లు పాడైపోతాయి. ఇది నా బండి అన్న, నన్ను కూడా చెయ్యనివా? బండి నీదా నాదా అన్నది కాదు పాయింట్. అలా తిప్పేస్తే గేర్లు పాడైపోతాయి. అప్పుడు నువ్వు నేర్చుకోడానికి ఏముండదు. ఓరి నీ అబ్బా, సీట్ పడవద్ది. నువ్వు నచ్చా కదా నువ్వు. అది కూడానా? మరి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ చెయ్యాలో చెప్పన్నా కొంచెం. నేను చెప్తాను, ఆ విధంగా చేయి. చెప్పను. అలా రా, నేను ఇలా వస్తాను. భలే కావాలి. ట్రైనింగ్ ఇస్తాను తొయ్యడానికి. కాదన్నా, ఇప్పుడు ఏం చేయాలన్నా? నువ్వేం చేయక్కర్లేదు. అది కొట్టు నువ్వు పోనీ, నీకన్నా నా పిల్లనే బెటర్రా బాబు. ఈ భాషకి 100 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు. సారీ, 100 సార్లు చెప్తే ఒక్కసారి చెప్తారా? ఎందుకురా 100 సార్లు? నాకు కొంచెం చెవుడు. వేణు, చెప్పను. నిన్న మీ ఇంటికి కోడి కూర ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? రేపు మన పెళ్ళి అయితే నేను నాన్ వెజ్ తింటాను కదా, మీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలుసుకుందామని తెచ్చాను. ఒప్పుకోరని తెలిసిపోయింది. అది నేను చూసుకుంటా. ఏం చేస్తావు? వాళ్ళని నేను ఒప్పిస్తాను. అది జరగని పని. నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తా కదా. అదేదో ముందే తెలుసు, ఆ తర్వాతే మన ప్రేమ పెళ్లి. అమ్మయ్యా, ఈ వేళతో నీకు మొత్తం వచ్చేసింది. అన్నా ఇన్ని రోజులు సతాయించి ఒక్క రోజులో నేర్పిపోయిందన్నా. డ్రైవింగ్ రా నీలాంటి ఎదవలకు కూడా లైసెన్సులు ఇచ్చి రోడ్డు మీద పంపించేస్తున్నారు. అందుకని ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోవాలి. లేకపోతే నువ్వు పోవటమే కాదు, ఎదురుకుండా వచ్చేవాడు కూడా పోతాడు. దానికి ఇంత సతాయించాలా అన్న? వారిని స్కూటర్ డ్రైవింగ్ రాకుండానే నాకు ఇది కావాలని మీ మాంగారిని వాయించేసావే, అందుకనే నేను నిన్న ఇలా వాయించేశాను. థ్యాంక్స్ అన్న, ఉంటానా? బాయ్ అన్న. స్కూటర్ వేసుకెళ్ళు అన్నా. థ్యాంక్స్ అన్న, బండి నా చేతికి రాదనుకున్నా, నువ్వు గుర్తు చేసినావు కదా. నా ఆనందం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ వేణు. ముందు మీ అమ్మకు పెట్టు. సాంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ కుటుంబం కదా, అందులో గుడ్డు కలవదా? మరి కేక్ ఎందుకు తిన్నారు? నీకు బహుమతి ఇవ్వాలి కదూ, నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే బహుమతి ఇవ్వనా? ఏంటది? ఇదేంటో తెలుసా? నా ఉంగరం. నా కోసం లాకెట్ కోసం తాకట్టు పెట్టావు కదా. అవును. ఇది విడిపించుకొని తీసుకొచ్చాను. తాహత్తు మించిన బహుమతులు ఇవ్వకూడదని తెలియచెప్పడం కోసమే తీసుకొచ్చాను. అర్థమైందా? నేను వెళ్ళొస్తాను. డిన్నర్ చేసి సార్
అమ్ము వాము వాము అయ్యో దయ్యం దయ్యం నేను నడవకుండా పోతుంది దయ్యం దయ్యం అమ్మో దయ్యం రక్షించండి రక్షించండి దయ్యం దయ్యం అమ్మో అయ్యో రక్షించండి పోతుంది పోతుంది కారుపోతుంది వాము అయ్యో అమ్మా అయ్యో వాము అన్నా కారెక్కదన్నా ఎందుకు ఎక్కకూడదు? లోపల దయ్యం ఉందన్నా. దయ్యం ఉందని నీకెలా తెలుసు? నా బండి అయిపోతే పెట్రోల్ కోసం వచ్చినా ఇల్లు కూర్చుంటే అదే పోతా ఉందన్నా. శని, ఈ కారు ఓనర్ నేను. మధ్యలో కారులో పెట్రోల్ అయిపోతే తోసుకుంటూ వస్తున్నాను, మధ్యలో బరువు పెరిగిపోయింది. దానికి కారణం నువ్వా? అయ్యో వేస్ట్. అను, నా కవిత ప్రింట్ అయింది. అదేం గొప్ప, ఏదైనా ప్రైజ్ వస్తే గ్రేట్ గానీ. ఈసారి పోటీలకు పంపిస్తా గానీ ఈ కవిత ఎలా పుట్టిందో తెలుసా? ఈ కవితకు ప్రేరణ ఎవరో తెలుసా? ఇంకెవరు, మీ అమ్మే అయి ఉంటుంది. కాదు, నువ్వే. అలా అయితే గొప్ప అంతే నాదే, మరి నీ గొప్పగా చెప్తావేంటి? అఫ్ కోర్స్, అది నిజమే అనుకో. బావా బావా, నా వెనకాల ఏముందో చెప్పుకో. చ, అడగడానికి నీకు సిగ్గులేకపోయినా చెప్పడానికి నాకుంది. నువ్వు అనుకున్నదేం కాదులే, ప్రింట్ అయిన నీ కవితని లామినేట్ చేయించాను. పిచ్చి వర్ష, ఇదేమంత గ్రేట్నెస్ అని? ఏదైనా పోటీలో ప్రైజ్ వస్తే గ్రేట్ గానీ. పిచ్చి బావా, తొలి రచన తొలి ముద్దు మరవలేని బావా. వర్ష, ఈ ప్రేమ గీమ అన్నీ ఒట్టివే వేణు. కాదు మామ, అను కొయినూరు వజ్రం మామ. నిజమే, ఆ వజ్రం కరగదు, ఈ అమ్మాయి కరగదు. మామనే, నీ మేనమామ లెక్కని చెప్తున్నాను. ఆ పిల్లనన్నా మర్చిపో, సుఖానన్నా మర్చిపో. మామ, అనుని మర్చిపోవడం సుఖాన్ని మర్చిపోవడం రెండు ఒకటే. దయచేసి ఈ విషయం నాకేం చెప్పదు మామ. వేణు, చెప్పొద్దు చెప్పొద్దు. పాపం వీడి భవిష్యత్తు ఏమవుతుందో. విఘ్నేశ్వర, అను మనసుని మార్చు తండ్రి. నువ్వు దేవుని చూసావా? చూడలేదు. సపోజ్ నువ్వు పరీక్ష పాస్ అవ్వాలంటే చదవాలి, రాయాలి, పాస్ అవ్వాలి. అంతేగాని గాలి దీపం పెట్టి దేవుడా నన్ను పాస్ చేసేయండి, దేవుడు పాస్ చేస్తాడా, నువ్వు పాస్ అయిపోతావా? థింక్ ప్రాక్టికల్లీ యార్. మా దేవుడి గురించి, మా నమ్మకాల గురించి మాట్లాడు, దయచేసి మాట్లాడు. నాతో వస్తావా? నాతో ఓయ్, నీకు కారు ఉందా? లా హీరో హ్యాండ్ ఉందా? లా మరి ఏముందిరా నీ దగ్గర? బస్ ఉంది. మరి బస్ లో చూసుకోకుండా నన్ను చూసుకుంటున్నావేంట్రా? ఛీ, నువ్వు బస్ ఎక్కువైతే ఒరే వేణు, అమ్మా, ఒక ప్రేయసి ప్రియుణ్ణి మీ అమ్మ గుండెకాయ తీసుకొస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను అందంట. వాడు కూడా అమాయకంగా వచ్చి ఆ తల్లిని అడిగాడు. బిడ్డ మీద ప్రేమతో తల్లి గుండె కోసిచ్చింది. అరే, ఆ గుండె తీసుకుని పరిగెడుతున్నవాడు రాయి తగిలి పడిపోయాడు. హా, కింద పడ్డ తల్లి గుండె, అయ్యో కొడుకా నీకు దెబ్బ తగిలిందా, చూసుకుని వెళ్ళు అందట. ఉమ్. అప్పుడు
ఇంత ప్రేమించిన తల్లినా నేను చప్పుకున్నాను అని బాధపడ్డాట. నేనంత గొప్ప తల్లిని కాదు గాని నిన్ను ప్రేమించింది మాత్రం అంత కర్కశమైంది. శశి రా, ఈరోజు ముహూర్తం బాగుంది, బండెక్కు వెళ్దాం. అలాగే నీ పుట్టింటికి తీసుకెళ్తా, కూర్చో. కూర్చున్నావా? పదండి. ఓకే రెడీ. అమ్మయ్య, ఇన్నాళ్ళకి మంచి రోజు. వర్ష, ఏంటి బావా? అనుతో సినిమాకి వెళ్దాం అనుకున్నా, అమ్మకి చెప్దాం అనుకున్నా. ఎక్కడుంది? అత్తయ్యకి జ్వరం వచ్చింది బావా. అమ్మకి జ్వరమా? అమ్మా 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 ఆ? అమ్మా ఆ, ఎలా ఉందమ్మా? అబ్బా, ఆ, కొంచెం జ్వరంగా ఉందిరా. సినిమాకి వెళ్దాం అనుకున్నా, నీకు ఇలా ఉంటే. పర్వాలేదయ్యా, నాకు వర్ష తోడుందిగా, నువ్వు వెళ్ళు. వద్దమ్మా, నేను నీ పరిస్థితిలో వదిలిపెట్టి నేను సినిమా ఎంజాయ్ చేయలేను. రానని చెప్తానమ్మా. అరే అదే ఆ, హలో హలో అను, వేణు, నాతో సినిమా చూడడం నీకు ఇష్టమన్నావు కదా, అందుకని శ్రీకృష్ణ థియేటర్లో టికెట్లు తీసుకున్నాను. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. సారీ అను, నేను రాలేను. నువ్వే కదా వస్తానన్నావు. అన్నాను, కానీ ఇప్పుడు రాలేను. ఎందుకంటే అమ్మకి చాలా జ్వరంగా ఉంది. ఏంటి, మీ అమ్మకి బాలేదా? నీకేమైనా లూజా? 3 గంటల సినిమా అయిపోతుంది కదా. అమ్మని ఇలా వదిలిపెట్టి రాలేను. 3 గంటల చచ్చిపోతుందా? సారీ అను, ఉంటాను. ఛీ! ఇచ్చి బావా. వేణుతో సినిమాకి వెళ్దామని టికెట్స్ తీస్తే రానని ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మకి జ్వరం అంట. టైంకి నువ్వు వచ్చావు. సినిమా స్టార్ట్ అయిపోయినట్టుంది. పదరాకి త్వరగా వెళ్దాం. పద వెళ్దాం, బాగా లేట్ అయిపోయింది. ఫస్ట్ సాంగ్ అయిపోయిందో ఏమో. ఎవరు లేరు, పదండ్రా. కరివేపాకు కోసం పెరట్లోకి వస్తే వీళ్ళెవరు గోడ దూకి మా ఇంట్లోకి వెళ్తున్నారు? కొంప తీసి దొంగలు కాదు కదా? అమ్మో, దొంగలే! అమ్మో, సమయానికి ఈయన కూడా ఇంట్లో లేరే. మా ఇంట్లోనేమో దొంగలు పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? రామదాస్ అన్నయ్యకి ఫోన్ చేస్తాను. అన్నయ్య, నేను సీతను మాట్లాడుతున్నాను. ఏంటి చెల్లమ్మా? మా ఇంట్లో దొంగలు పడ్డారు అన్నయ్య. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉందన్నయ్య. అవునా? నువ్వేం కంగారు పడకు. బావగారు బూట్లు ఉన్నాయా? మా ఆయన బూట్లా? ఇప్పుడు అవెందుకు అన్నయ్య? బూట్ల లోపల సాక్స్ ఉన్నాయా? ఉన్నాయన్నయ్య. అవెందుకు? ఆ సాక్స్ తీసుకెళ్ళి ఆ దొంగల ముక్కుల దగ్గర వెయ్యి. ఆ తర్వాత ఏమైందో నాకు చెప్పు, నేను లైన్లోనే ఉంటా. సరే అన్నయ్య. వేసానన్నయ్య. అరే, ఇదేమిటన్నయ్య? సాక్స్ వేయగానే అందరూ ఇలా మూర్చిపోయారు. అన్నయ్య, వాళ్ళందరూ టపటపమని పడిపోయారు. మరి అది ఆయన కంపు నువ్వండే భరిస్తున్నావు కానీ దొంగలు నాలాంటి భరించలేం కదా. ఓకే, వాళ్ళ గంట దాకా లేవరు. ఆ, పోలీసులు తీసుకుని వస్తాను, నువ్వేం టెన్షన్ పడక చెల్లెమ్మా. నువ్వు తొందరగా తీసుకుని రా అన్నయ్య. ఉంటా. ఉంటాను. అమ్మయ్య, మా రామదాస్ అన్నయ్య వల్ల ఈవేళ మా కుటుంబమే నిలబడింది. ఈయన ఎప్పుడు చూసినా మీ అన్నయ్య ఎప్పుడు ఏ ఉపకారం చేయడు అని తిడుతూ ఉంటారు. ఇప్పుడు రాని ఏం చేశారో చెప్తాను. నిన్న సినిమా టికెట్స్ వేస్ట్ అయ్యాయా? వేస్టింగ్ కాలేదు. నువ్వు రానంటే రాకి వచ్చాడు. రాకితో వెళ్ళావా? నేను రాకపోతే వారితో వెళ్ళిపోతావా? ఏంటలా అడిగావు? రాకితో సినిమాకి వెళ్ళకూడదా? అను, రాకిని పిలవంగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు గాని నీలాగా ఆ అమ్మకి జర్మనీ, నాన్నకి నీరసమని ఏం చెప్పలేదు తెలుసా? మా అమ్మకి జ్వరం వస్తే నీకు వెటకారంగా ఉందా అను? ఏదేమైనా రాఖీతో వెళ్ళడం మాత్రం నాకు నచ్చలేదు. ఏంటి, రాకి అని బాయ్ ఫ్రెండ్ నాకున్నాడని నీకు తెలీదా? తెలిసే కదా ప్రేమించావు. అదంతా నాకు తెలీదు. ఇప్పటికే రాఖీ వదిలే. అది కుదరదు. ఎందుకు కుదరదు అంటే, రేపు మన పిల్లలకు కూడా రాఖీతో నువ్వు ఇలాగే తిరుగుతావా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఆ ముసల్ది పొట్టిది ఇలా అడగమన్నారా? ముసల్ది పొట్టిదా? ఇంకెవరు? నీ అమ్మ. మా అమ్మ ముసల్ది అంటావా? నిన్ను నన్ను కొడతావా? నన్ను కొట్టావా? కొట్టగా ఏం చేస్తాను రా? రేయ్, నా కాళ్ళ మీద పడి బ్రతిమాలితే
ఒప్పుకున్నాడ్రా, చచ్చిపోతావని ఒప్పుకున్నాడ్రా. అను కానీ నీపై ప్రేమతో కాదురా, అను నిన్ను పెళ్లి చేసుకున్నా ఒక కుక్కని పెళ్లి చేసుకున్నా ఒకటేరా. నువ్వు నా కాలు చెప్పుతో సమానం రా, నువ్వు నా వెంట్రుకతో సమానం. హే పోరా పో. నేను కాదు, చెయ్యి, నువ్వే నా కాలి చెప్పుతో సమానం. ఛీ! వచ్చావా వేణు? రేపు పెళ్లి సంబంధం వాళ్ళు వస్తున్నారా, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. నాకు తెలియకుండా నాకు పెళ్లి సంబంధమా? ఏరా, ఈ ఇంట్లో పెళ్లిడు వచ్చింది నీ ఒక్కడికేనా? సంబంధం నీకు కాదు, మరి వర్షకి. వర్షకు పెళ్లి చూపులా? అంత ఆశ్చర్యపోతావేరా? అను అను అని నువ్వు తిరుగుతుంటే జీవితాంతం కన్నెపిల్లలా నీ కోసం ఎదురు చూస్తుందా? అందుకే నేనే ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. వర్ష ఒప్పుకుందా? బలవంతంగా నేనే ఒప్పించానురా. అను కోసం నువ్వు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు నీ కోసం దాన్నే ఆత్మహత్య ప్రయత్నం చేయమంటావా? ఎక్కడమ్మా వర్ష? అక్కడ ఉంది చూడు. వర్ష, అమ్మ చెప్పింది నిజమేనా? ఏం చెప్పింది బావా? రేపు నీకు పెళ్లి చూపులట? అవును బావా. నువ్వు ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా? లేదు. అంటే నీకు ఇష్టం లేదన్నమాట. బలవంతంగా ఒప్పించిన పని ఏదైనా ఎలా ఉంటుందో ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అను నీ బలవంతంగా ప్రేమించమన్నాను, తను నాకు ఎలా ఉంటుందో తెలుసు. నేను నవ్వినా తను నవ్వదు, నేను బాధపడ్డా తను స్పందించదు. ఎప్పుడు రాకీ 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 వాడి చేస్తే ఆమె వద్దు, ఆ బాధ నువ్వు పడకూడదు. రేపు పెళ్ళైతే నీ భర్తకు నీ మనసులో పూర్తి స్థానం ఇవ్వగలవా? చెప్పు. ఖచ్చితంగా ఇవ్వలేను బావా, ఎందుకంటే నా మనసులో నువ్వు ఉన్నావు కాబట్టి. నీకు అత్తయ్యకి ఎప్పుడు దూరంగా ఉండాల్సి వస్తుందన్న బాధ ఎప్పుడు వేధిస్తూ ఉంటుంది. కానీ నా రాత్రిలో నువ్వు లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు చెప్పు? చివరికి నువ్వైనా ఏం చేస్తావు బావా? వర్ష, ఎందుకంటే వేరే దారి లేదు బావా. ఏంటది? నన్ను పెళ్లి చేసుకోవడం. బావా అంటే అనుని పెళ్లి చేసుకుని నన్ను సెకండ్ సెటప్ గా ఉంచుకుంటావా? వర్ష, వర్ష, ఇప్పుడు నేను కొట్టింది నీ కాబోయే భర్తనన్న హక్కుతో. అంటే బావా నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎస్, మరి అనుని చేసుకోను. తన మనసులో నేను లేను. ఇంకెంతకాలం వెయిట్ చేసినా తన మనసులోకి నేను రాను. నన్ను ప్రేమించిన నిన్ను కాదని, నన్ను లక్ష్య పెట్టి నీ అను వెంటపడ్డం తప్పని ఇంతకాలానికి తెలుసుకున్నాను. అయినా ప్రేమించడం కన్నా ప్రేమించబడటం ఎంతో గొప్ప. అందుకే అను వద్దని నువ్వు కావాలని నిర్ణయం తీసుకున్నాను. మరి నీకు కూడా ఇష్టం ఉండాలి కదా బావా? బలవంతంగా నువ్వు నన్ను చేసుకోవడం లేదు వర్ష, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆ విషయం ఇన్నాళ్ళు నేను గుర్తించలేకపోయాను. వర్ష, ఐ లవ్ యూ వర్ష. ఇంత అందాన్ని కలముందు పెట్టుకొని కనిపించని ఎండవాళ్ళ కోసం పిచ్చివాళ్ళగా పరుగు తీశాను వర్ష. ఇప్పుడు నా గమ్యస్థానం నువ్వే అని అర్థం చేసుకున్నాను. వర్ష, నాకు నీ ప్రేమ కావాలి, ఇంకెవరు వద్దు. నాకు నువ్వే కావాలి బావా. నాకు నువ్వే కావాలి వర్ష, నువ్వే కావాలి వర్ష. వర్ష, వర్ష, ఐఎమ్ లక్కీ బావా. I am lucky too. I am so lucky, Varsha. I am so lucky. ఐఎమ్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ బావా. ఐ లవ్ యూ. జమ జమ పిల్లరు జామకాయలమ్మెరు, నడుస్తుంటే నడుమురు నకరాలు చేసెరు. నెత్తి మీద కంపరు నవ్వుకుంట దింపెరు, నెత్తి మీద కంపరు నవ్వుకుంట దింపెరు. సొగసుతోటి చంపెరు అపో గుండె ఆగెరు. జమ జమ పిల్లరు జామకాయలమ్మెరు, నడుస్తుంటే నడుమురు నకరాలు చేసెరు. పొద్దుగాల
పొద్దుగాల పొద్దుగాల తోట నుంచి వస్తది చంపు జమా చంపు జమా చంపు జమా జం పొద్దుగాల పొద్దుగాల తోట నుంచి వస్తది పొద్దుగాల పొద్దుగాల తోట నుంచి వస్తది దొర దొర జామ పండ్ల నీరు కోరి తెస్తది తీయనైన గొంతెత్తి జామకాయలంటది తీయనైన గొంతెత్తి జామకాయలంటది ఆ గొంతు వింటే చాలుకుంటే చిల్లు చిల్లు మంటది జమ జమ పిల్లలు జామకాయలమ్మెరు నడుస్తుంటే నడుములు నకరాలు చేసెరు నొడిమడ తీరు చూడు తేనె పూసుకొస్తది రే నొటిమట తీరు చూడు తేనె పూసుకొస్తది నొటిమడ తీరు చూడు తేనె పూసుకొస్తది మెరుపును తీసుకొచ్చి పలు వరసల దాస్తది పొకిడి లెంటబడితే ఉరి మురి మీ చూస్తది పొకిడి లెంటబడితే ఉరి మురి మీ చూస్తది పోరగాల గుండెల్లో పరేషాని చేస్తది జమ జమ పిల్లలు జామకాయలమ్మరు నడుస్తుంటే నడుములు నగరాలు చేశారు విసికి వద్దు రమ్ము వద్దు కళ్ళు కూడా బాలొద్దు అదిరపన్నా ముద్దుల జన అదిరపన్నా ముద్దుల జన విసికి వద్దు రమ్ము వద్దు కళ్ళు కూడా బాలొద్దు విసికి వద్దు రమ్ము వద్దు కళ్ళు కూడా బాలొద్దు మధురేపు తిన్నదాన్ని వాడి చూపులేముద్దు రెపలిక కొట్టుకోవు కళ్ళప్పగించాలి రెపలిక కొట్టుకోవు కళ్ళప్పగించాలి జగానున్న అందమంతా ఇలా చిత్తగించాలి జమ జమ పిల్లలు జామకాయ నమ్మెరు నడుస్తుంటే నడుములు నగరాలు చేసేరు జీన్స్ ప్యాంట్ స్కిన్ టైట్ లంగా ఓని మిడ్డైనా అరే 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 జీన్స్ ప్యాంట్ స్కిన్ టైట్ లంగా ఓని మిడ్డైనా జీన్స్ ప్యాంట్ స్కిన్ టైట్ లంగా ఓని మిడ్డైనా దీని చీర కట్టు ముందు వెలవెలా పోయేనా జబ్బులున్నవాడు కపాలు నా చూడొద్దు జబ్బులున్నవాడు కపాలు నా చూడొద్దు అందమైన అప్సరసను చూసి చచ్చిపోవద్దు జమ జమ పిల్లలు జామకాయలమ్మెరు నడుస్తుంటే నడుములు నకరాలు చేసెరు నెత్తి మీద కంపరు నవ్వుకుంట దింపెరు నెత్తి మీద కంపరు నవ్వుకుంట దింపెరు సొగసుతోటి చంపెరు అపోగుండే ఆగెరు జమ జమ పిల్లలు జామకాయలమ్మెరు నడుస్తుంటే నడుములు నకరాలు చేసెరు అను ఇన్నాళ్ళు నీ విషయంలో నేను తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను కానీ ఇప్పుడు నా నిర్ణయం కరెక్ట్ ఇదిగో నా పెళ్లి కార్డు పెళ్ళా ఎవరితో నువ్వు క్యారెక్టర్ బ్యాడ్ అన్నావే బంగారం లాంటి నా మరదల్ని ఆ మరదలతోనే నా పెళ్లి వచ్చే శుక్రవారమే చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా నువ్వే ఎప్పుడు నా మరదల గురించి తప్పుగా మాట్లాడే ధైర్యం చేయకు నువ్వు నా పెళ్లికి వస్తే సంతోషిస్తా రాకపోతే ఆనందిస్తా జంట ఎంత బాగుంది ఇంత చక్కటి మరదల్ని వదిలిపెట్టి అను వెనకదలు పడ్డాడేంట్రా లేట్ అయినా మంచి పని చేశాడు వర్ష నా ఫ్రెండ్స్ నమస్తే అండి రిలాక్స్ గా ఉందిరా అను 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 అని ఎక్కడ చచ్చిపోతాడా అని అబ్బా టెన్షన్ పడ్డాను రా మొత్తానికి తన మరదల్ని చేసుకుని హ్యాపీ అయ్యాడు కానీ అను పెళ్లికే రాలేదు కదరా రిసెప్షన్కి వస్తుందేమో చూద్దాం రా సరే చూద్దాం చూద్దాం అదిగో వచ్చింది అవునరా కానీ పక్కన టోపీ ఏంట్రా మళ్ళీ ఈ గొట్టం కూడా అన్ను వదిలిపెట్టట్లేదురా వర్ష నాకు చాలా ఆనందంగా ఉంది నాకు కూడా బావా శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంటీ నా బిడ్డలను చల్ల ఆంటీ నన్ను క్షమించండి ఆంటీ కాళ్ళ మీద పడింది అనుయేనా ఇదేంటమ్మాయి లే ఆంటీ ఇన్నాళ్ళు అనరాని మాటలని మిమ్మల్ని బాధ పెట్టాను ఆ దేవుని దయ వల్ల వేణుకి వర్షకి నా వల్ల పెళ్లి జరిగింది
దేవుణ్ణి నువ్వు నమ్మవట కదమ్మా. అలా అని వేణుకి అబద్ధం చెప్పాను ఆంటీ. అబద్ధం అను అను పెద్దల మీద గౌరవం లేనట్టు, దేవుడి మీద నమ్మకం లేనట్టు, మాంసం లేనిదే బతకనట్టు ఎందుకు నటించావు? దీనివల్ల నీకేం దక్కింది? నాకు కాదు, నీకు దక్కింది. నువ్వు ప్రాణప్రదంగా ప్రేమించిన నీ మరదలు. నా మరదలా? నేను ప్రేమించింది నిన్నే కదా అను. నువ్వు ప్రేమించింది నన్ను కాదు, నువ్వు ప్రేమించింది నీ మరదల్ని. కానీ ఆ విషయం నీకే తెలీదు. ఎలా మాట్లాడుతున్నావు అను? నీకోసం 2 సార్లు చావపోయాను, మర్చిపోయావా? అది ప్రేమ కాదు, పంతం. మరి నాకు నీపై ఉన్న ప్రేమ? అది ప్రేమ కాదు, ఆకర్షణ. అర్థమైంది. ఇదంతా రాఖీ గారి కోసమే చేసావు కదూ? రాఖీ, హాయ్ హాయ్ వేణు. రాఖీ ఎవరు తెలుసా? ఎవరు? నా కాబోయే భర్త. ఈ కాలేజ్కి రాకముందే మా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. పీజీ అయిపోయాక పెళ్లి చేసుకుంటానంటే రాఖీ ఈ కాలేజీలో నన్ను చేర్పించాడు. కానీ ప్రాబ్లం అంతా నీ రూపంలో ఎదురైంది. అప్పుడు ఈ విషయం నీకు చెప్దామన్నా నువ్వు వినే స్థితిలో లేవు. కానీ రాఖీ మాత్రం నిన్ను ఒక పగవాడిగా కాకుండా ఒక పేషెంట్లా భావించాడు. ఎందుకంటే ఆయన ఒక మంచి డాక్టర్. రాఖీ డాక్టరా? డాక్టర్ కాబట్టే నువ్వేమైపోతావో అని మా ఇద్దరి ఎంగేజ్మెంట్ విషయం కూడా నీకు చెప్పొద్దన్నాడు. చాలా మంది అబ్బాయిలు అందమైన అమ్మాయిలు చూడగానే ప్రేమించామని వెంటపడుతూ ఉంటారు. బలవంతంగా ప్రేమించమనడం షాడిజం. నేను ఒక సైకాలజిస్ట్ని. గతంలో నా తమ్ముడు కూడా ప్రేమలో పడి ఫెయిల్ అయి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్ను చూసిన తర్వాత నా తమ్ముడు గుర్తుకొచ్చాడు. అందుకని నేను ప్రొఫెషనల్గానే కాదు, పర్సనల్గా ఫీల్ అయి నేను అను ద్వారా నీకు ట్రీట్మెంట్ ఇప్పించాను. అసలు తొలి ప్రేమ అన్నదే లేదు. ఒక్క చూపులోనే పుట్టేది ప్రేమ కాదు. పరిచయంలో నుంచి పుట్టి ఒకరినొకరు అర్థం చేసుకున్నాక కలిగేదే నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమకి కులం, మతం, ప్రాంతం లాంటివి ఏవి అడ్డురావు. ముందు మనం ఆకర్షణో ప్రేమనో తెలుసుకోవాలి. గుండె ఎత్తుల్ని చూసి కాదు, గుండె లోతుల్ని చూసి ప్రేమించాలి. తొలిచూపుతోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి యువతలింటికి వచ్చి వీళ్ళందరితో కలవలేక, వీడు వాళ్ళతో కలవలేక విడిపోతున్నారు. నాకు తెలిసి ఈ ప్రేమ వివాహాలన్నీ 90% ఫెయిల్యూరే అవుతున్నాయి. నీ మనసు మార్చడం కోసం దేవత లాంటి మీ అమ్మగారిని కూడా దూషించాను. ఆంటీ, నన్ను క్షమించండి. నన్ను క్షమిస్తారు కదా ఆంటీ? అయ్యో, ఎంత మాటమ్మా! ఏ ఆడపిల్లైనా తన వెంటబడ్డ మగవాణ్ణి ఏ కంపెనీ చెప్పు పెట్టి కొడదామా అని ఆలోచిస్తుందే గాని తల్లిలాగా నీ అంత విశాలంగా ఎవ్వరూ ఆలోచించరు. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లమ్మా. ఇలాంటి దేవుడు నన్ను ఇబ్బంది పెట్టింది, నన్ను క్షమించండి. ఇట్స్ ఓకే. ఆగస్టు 10న మా పెళ్ళి. మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే సార్. అమ్మయ్యా. గౌరీ, బావా, ఇక్కడున్నావేంటి? బావా, నన్ను లేపుకుపోయిన వాడు నగలు డబ్బులు అన్నీ కొట్టేశాడు బావా. కానీ బావా, నేను చెడిపోలేదు బావా, నేను చెడిపోలేదు. ఇంత జరిగాక మీకు ముఖం చూపించలేక ఇలా ఉన్నాను బావా. గౌరీ, గౌరీ, తప్పులు మనుషులుగాక ఎవరు చేస్తారు? బావా, నువ్వు దేవుడు బావా. నీలాంటి దేవుడు నేను మోసం చేశాను. గౌరీ, నువ్వు నా ప్రాణం, నా ప్రాణం. బావా, అన్నా అన్నా, నీకోసం సీఎం ఎదురు చూస్తున్నానా? ఎందుకు? అలా కొడుకు స్కూటర్ నేర్పాలట. నీకు నేర్పాను కదా, నువ్వు వెళ్ళి నేర్పు. లేదన్నా, నువ్వే నేర్పాలట. దాన్నా నీకు నేర్పించాను కదా, నువ్వు వెళ్ళి నేర్పా. నాకు ఇక్కడ కొంచెం పని ఉంది. నేర్చుకున్నా. గౌరీ.